బిషప్ డాక్టర్ మాథ్యూ మేగర్ గారు మన మధ్యన ఉన్నారు. వారు ఈ నేషనల్ ఫాస్ట్ ఫెలోషిప్కి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కనుక వారిని వచ్చి దైవ సందేశం ఇవ్వాలని ప్రేమతో ఆహ్వానిస్తుండగా ప్రభు మహిమార్థమై చప్పలు కొట్టి ఆహ్వానిద్దాం. అంతర్జాతీయ వర్తమానికులు, దేవునికి దాసులు బిషప్ తండ్రి గారు వచ్చి దైవ సందేశం ఇవ్వాలని ప్రేమతో ఆహ్వానిస్తాం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నా మహిమార్థమై ఆహ్వానం పలుకుదాం. హల్లెలూయా. నాకు ఒక్కొనికి అనిపిస్తుంది హల్లెలూయా. అందరు నిద్రపోయినరా? నిద్రపోయినట్టున్నారు అందరు. చప్పుడు కూడా వస్తలేదు ఎవరిది. ఏమండి ఆంధ్ర వాళ్ళు పరలోకంలో మొట్టమొదటి లైన్లో ఉంటారంట. మరి ఆమెన్ అని అంటే అక్కడ మొట్టమొదటి లైన్లో ఉన్న వాళ్ళందరూ ఆమెన్ హల్లెలూయా అని గట్టిగా అరుస్తారంట పరలోకంలో. అమ్మా బాబోయ్, ఇప్పుడు లేచిరు మీరు. నేను అనుకున్న మా హైదరాబాద్ వాళ్ళు ఈ టైంకి నిద్రపోతారు అనుకున్నా, కానీ ఆంధ్ర వాళ్ళు 12-1 గంట వరకు మేలుకుంటారు అనుకున్నాను. కానీ ఈరోజు మరి పరలోకంలో మీరు ఫస్ట్ ఉంటారు అని అంటే పెద్ద హల్లెలూయా వస్తుంది. చాలా సంతోషం. మరి పాస్టర్ రెవరెండ్ విజయ్ ప్రసాద్ గారు, అలాగే మరి పెనియల్ ప్రేయర్ మినిస్ట్రీస్ మరి నిర్వహించిన ఈ మంచి సభల కొరకు దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దానికి స్తోత్రం. ఆంధ్రాకి నాకు చాలా ఇష్టం రావాలని. ఎందుకు తెలుసా? చెప్పాలా? ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు పడుకోరు. హైదరాబాద్ వాళ్ళు ఇప్పటికీ మా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు 2 నిద్రలు కొట్టి లేచిపోతారు కూడా ఈ టైంకి. ఆంధ్రాలో మాత్రం ఇప్పుడే నిద్ర లేచి వాళ్ళు దినమంతా గడుపుతూ ఉంటారు. హల్లెలూయా. నా సమయము 9:53 అయింది. నా ట్రైను 15 నిమిషాలలో నేను ట్రైన్ పట్టుకోవాలి. ఏమండి, ఇడికి ట్రైన్ స్టేషన్ ఎంత దూరం పాస్టర్ గారు? దగ్గరే కదా, 20 నిమిషాలు అయిద్దా? అయితే 5 నిమిషాలలో మనం వాక్యము చూసుకొని వెళ్దామా వద్దా? వెళ్ళిపోదామంటారా? వద్దంటారా? నా ట్రైన్ ఆగిపోతుంది అక్కడ. 100 మంది పిల్లలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. జీసస్ వే అని ఒక సంస్థ నడిపిస్తూ ఉన్నాను. నేను, నా భార్య ఏంజిల్ మీగర్, నా పిల్లలు డెజరే 26 సంవత్సరాలు, జోసాయా 24, బ్రాండన్ నేథన్ మీగర్ 22. మరి అలాగే నాకు ఆత్మీయ బిడ్డలు 100 మందిగా, మరి 1000 మందిగా దేవుడు నాకు 30 సంవత్సరాల నుంచి సేవలో జీసస్ వేలో మరి దేవుడు వాడుకుంటూ అనేకులు దేశంలో, దేశ విదేశాలలో, అమెరికా కానీ, దుబాయ్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఎక్కడెక్కడైతే ప్రజలు ఉంటారో అక్కడ దేవుడు వారిని అందరినీ వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఈరోజు భీమవరం పట్టణంలో హుండీలో మరి సభలు జరుగుతున్నాయని అంటే, నాకున్న ఆత్మీయ బిడ్డలు ఈరోజు మీ కొరకు వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉండి, ఇప్పుడు లైవ్లో నాకంటే ముందు లింక్ పంపించక ముందు వాళ్ళు లింక్ అంతా చూసి వెతికి వాళ్ళు నాకంటే ముందు నాకు మెసేజ్ పెట్టేసిండ్రు. ఈరోజు మరి మన మధ్యలో పిల్లలందరూ 100 మంది నిద్రపోకుండా మరి వాళ్ళు ఈ యొక్క మంచి సభను ఏర్పాటు చేసిన పాస్టర్ గారు, మరి వారికి ఆశీర్వాదాలు, మనకు ఆశీర్వాదాలు రావాలని చెప్పేసి ఈరోజు పిల్లలు మరి అక్కడ యాష్, కాదేశ్ అని, చాందిని, సూపర్ న్యాచురల్, గ్రేస్ అని చాలామంది పిల్లలు, 100 మంది పిల్లలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఈరోజు మరి దేవుడు అద్భుత కార్యం చేయాలని వాళ్ళు వేచి ఉన్నారు. నా 5 నిమిషాలు అయిపోయింది, నేను ట్రైన్కి వెళ్ళాలా. హల్లెలూయా. మరి పాస్టర్ గారు నా మీద దయ చూపించి, లేదు అయ్యగారు మీరు ఉండాలా ఖచ్చితంగా. మరి మా ఆంధ్ర వాళ్ళు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అంటే చాలా ఇష్టం వారికి. కాబట్టి రాత్రంతా మీరు చెప్పండి,
ట్రైను బాయ్ బాయ్ చెప్పేసేయండి ఇడికి వెళ్ళి, మీరు రేపు వెళ్ళండి, కానీ మా ప్రజల కోసం మీరు ఉండాలి అని అంటే, మీ కొరకు మిమ్మల్ని ప్రేమించి దేవుడు నన్ను, నా ట్రైన్ వెళ్ళిపోతుంది కానీ నేను మాత్రం మీతో ఉంటాను. అమ్మ వెనక వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు నన్ను, గట్టిగా చెప్పాలి ఆమెన్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఈరోజు అంతా భీమవరము, తణుకు, ఈ వెస్ట్ గోదావరి అంతా చూసుకున్నాం దినమంతా ఉదయాన్ని నుండి. మరి దేవుడు మనకు ఈ మంచి సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో మరి మన మధ్యలో దేవుడు దైవజనులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి దైవజనులు, మరి ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులు, మరి నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీగా, ట్రెజరర్గా మనోజ్ బాబ్ గారు, అలాగే రెవరెండ్ జి తిమోతి గారు, బిషప్ బి డేవిడ్ రాజు గారు, రెవరెండ్ ఏ శామ్ బాబు గారు, రెవరెండ్ పి ఐజాక్ బ్రెన్హామ్ గారు, రెవరెండ్ ఆర్ సాల్మన్ జోసెఫ్ గారు, మరియు రెవరెండ్ ఈ విజయ్ ప్రసాద్ గారు, మరి వేదిక మీద అలంకరించిన దైవజనులు, ఇక్కడ కూర్చున్న దైవజనులకు దేవునికి స్తోత్రం మరి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా టీమ్, చియర్స్, వండర్ఫుల్, యూ డూయింగ్ అ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. మరి వాలంటీర్స్, ఇక్కడ పిల్లలు, యవనస్తులు చాలా బ్యూటిఫుల్గా ఆరాధన, అసలు నేను మునిగిపోయినాను ఆరాధనలో, మహిమలో మునిగిపోయి, అసలు ఎంత బ్యూటిఫుల్గా అభిషేకము, ఇక్కడ దేవుని అభిషేకం నడుస్తుందంటే అంత దేవుడు కుమ్మరించి దేవుని అభిషేకం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ, చాలా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ట్రైన్ పిలుస్తుంది, నేను రాలేదని అండి, ఒక్కసారి మీరు డిసైడ్ చేయండి. అది ఆరన్ కొడుతుంది, ఇక్కడే ఉన్నట్టుంది, వినిపిస్తుంది కదా, బిషప్ గారు అంటుంది అది. ఎనీవే థ్యాంక్ యూ. మన మధ్యలో ఇంకో వ్యక్తి రాజా గారు ఉండాలా, ఆయన ఢిల్లీ నుంచి రావడం జరిగింది, అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోయినారు. రాజకీయ నాయకులు, చాలా దేవుని ప్రేమించే రాజకీయ నాయకులు, మరి ఆయన గారు లేదు అన్న మీరు ఉండాలా మా ప్రజల కొరకు, నేను మీ కొరకు రేపు విమానంలో పంపిస్తానని చెప్పి నాకు ప్లేన్ టికెట్ బుక్ చేసేసింది ఆల్రెడీ. సో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా తండ్రి, ఈ సాయంకాల సమయము మా ఆత్మీయ కన్నులను తెరిచి, మా ఆత్మీయ చెవులను తెరిచి ప్రభువా నీ కృపను మా మీద కుమ్మరించి, ఈ యొక్క ఆవరణం ప్రభువా ప్రతి ఒక్క నీ బిడ్డలు, నీ కుమారులు ప్రభువా నీ స్వరం వినడానికి ప్రభువా ఇక్కడ కూడుకున్నారు ప్రభువా. ప్రతి అంధకార చీకటి శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను మా మీద కుమ్మరించి మమ్మల్ని ప్రభువా దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి దేవుని వాక్యము మనకు ఈరోజు దేవుడు భీమవరం పట్టణానికి, ఈ హుండి పట్టణానికి, భీమవరానికి ఒక వరం ఇవ్వాలనుకుంటున్నారు దేవుడు. ఎంతమందికి వరం కావాలండి? ఎవరెవరికైతే ఆ వరం కావాలో ఇప్పుడు మీ హృదయంలో ప్రభువా నేను ఈ రోజు రాత్రి ఈ విషయాల్లో నేను ఈ విషయం కొరకు వచ్చినాను, ఆ విషయం, ఆ వరం కావాలా ప్రభువా అని ఒక్క 10 సెకండ్లు కళ్ళు మూచుకొని ప్రభువా ఆ వరాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా తండ్రి స్తోత్రాలు ప్రభువా. మరి 2020లో మనకు 2020లో కోవిడ్ అనే ఒక పెద్ద గండం మన మధ్యలో రావడం జరిగింది. ఆ కోవిడ్లో మనకు చాలా భయంకరమైన విషయాలు జరిగినాయి. ప్రపంచం మారిపోయింది కోవిడ్ వచ్చిన తర్వాత. 2019లో మరి 2020లో ఆ కోవిడ్ భయంకరమైన పరిస్థితులు తెచ్చి మన కుటుంబాలు, మన పిల్లలు,
మన యొక్క కంప్లీట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ని మార్చి పడేసింది కోవిడ్కి ముందు పరిస్థితులు వేరే, కోవిడ్కి తర్వాత పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈరోజు ఎంతమంది ఇక్కడ 30 సంవత్సరాల కింది వారు, 30 సంవత్సరాలకి కింద ఎవరు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి, అందరూ గట్టిగా చేతులు లేపండి. ఎందుకంటే దేవుడు ఈరోజు మంచి కార్యం చేయబోతున్నాడు. 30 ఇయర్స్ బిలో లేచి నిలబడండి కొంచెం. 30 ఇయర్స్ బిలో హల్లెలూయా. 30 ఇయర్స్ బిలో అమ్మా, మీ ఏజ్ స్పెసిఫిక్ అడుగుతలేదు. 30 ఇయర్స్ బిలో యవనస్తులు 30 ఇయర్స్ బిలో దేవుడు మీ జీవితాలను, మీరు కోరుకున్న ఆ జీవితాలను దేవుడు ఈరోజు మార్చేస్తూ ఉన్నాడు. దేవుడు మీ ప్రణాళికలు మీరు ఏవేవైతే అనుకున్నారో దానికి 1000 రెట్లు దేవుడు మిమ్మల్ని, మీ జీవితాలను మార్చి, ఒక కథ మొత్తం మార్చి మిమ్మల్ని ఒక గమ్యానికి చేరే ఒక ప్రణాళిక దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరందరూ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క అభిషేకాన్ని కోరుకుంటూ మీరందరూ కూర్చొని, వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30 అబవ్ కూడా దేవుడు మీకు పెద్ద కార్యం చేయబోతున్నాడు. ఎందుకనంటే మనకు ఈ యొక్క నెక్స్ట్ 4 to 6 ఇయర్స్ ప్రపంచం చాలా విషయాలు మారిపోతూ ఉందండి. 4 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు మీరు చూసినట్లయితే చాలా మన జీవితాలు, మన కుటుంబాలు మారిపోతూ ఉన్నాయి. ఎందుకనంటే దేవుని రాకడ త్వరలో ఉంది. దేవుడు రాకడ మనకు సమీపంగా ఉంది. దేవుడు ఆయన యొక్క ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మ, దేవుని యొక్క పునరుద్ధానమైన శక్తి యవనస్తుల మీద కుమ్మరించబోతా ఉన్నాడండి. యోవేలు 2:28 ఎవరైనా చదువుతారా? జోయల్ చాప్టర్ 2:28. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు, ఎంతమంది కుమారులు ఉన్నారండి? ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు? మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు, ఎంతమంది ముసలివారు ఉన్నారండి ఇక్కడ? మీ కథ అయిపోలే, ఇంకా మీ కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ముసలివారు కలలు కందురు. ముసలివారు కలలు కందురు. మీ పక్కన కూర్చొని వాళ్ళు పడుకుంటున్నారు అనుకుంటున్నారేమో. మీరు పడుకోలేదండి, వారు పక్కన కూర్చొని కలలు కంటా ఉన్నారు. దేవుడు కలల ద్వారా మాట్లాడతాడండి. ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. యవ్వనులు 30 బిలో, యవ్వనులు 30 బిలో ఏం చూస్తారంట? దర్శనములు చూద్దురు. ఆ దినములలో నేను పనివారు మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. నా ఆత్మను మనుషుల మీద, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. అయిపోయిందండి. అదే ప్రవచనము, ఈ ప్రవచనము యోవేలు ప్రవక్త పాత నిబంధన రాసిండు. ఆ ప్రవక్త పాత నిబంధన నుంచి మన కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 2:17 చదువుకున్నాం. అది అంత్య దినములయందు అక్కడ ఏమంటున్నాడు పేతురు? అక్కడికి వచ్చేసి ఆ మేడగదిలో 120 మందికి, ఆ 120 మంది వారు యాక్చువల్గా ఆ మేడగదిలో 500 మంది రావాలండి. ఎందుకనంటే యేసు ప్రభు పునరుద్ధానుడై 500 పైకి ప్రజలకు కనిపించి మీరు వెళ్ళి యెరూషలేములో కూడుకోండి, నేను అక్కడ నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. వచ్చిన వారు ఎంతమంది అండి? 120 మంది. 120 మంది మేడగదిలో కూర్చున్న వాళ్ళు. చదవండి. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద, ఆ అంత్య దినములలో
ఆ ప్రవక్త యోవేలు చెప్పిన ప్రకారము మనుషుల మీద, అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నా పరిశుద్ధాత్మను కుమ్మరించెదను. మీ కుమారులను, నీ కుమారులను, మీ కుమార్తెలను, మీ ఆడపిల్లలను ప్రవచించెదరు. ప్రాఫెసీ, ప్రవచనము చేసెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ యవ్వనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. మీ వృద్ధులు కలలు కందురు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యము చేసి వెళ్ళిపోతుండే. అక్కడ యోవేలు ఏమంటున్నాడనంటే, ఒక దినం రాబోతుంది, ఆ దినముల నేను ప్రతి ఒక్కరి మీద, సంసోను వచ్చి పట్టణమంతా నాశనం చేసేసిండు, ఆత్మ వచ్చింది. దాని తర్వాత దావీదు మీద ఆత్మ రావడం జరిగింది, సమూయేలు మీద ఆత్మ రావడం జరిగింది, మోషే మీద ఆత్మ రావడం జరిగింది. వారి వారి కార్యాలు చేసి ఆత్మ వెళ్ళిపోతుండే. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత అక్కడ మేడగదిలో వారు కూడుకున్నప్పుడు దేవుని ఆత్మ కుమ్మరించబడ్డదండి. ఆ దేవుని ఆత్మ కుమ్మరించబడ్డ తర్వాత ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మర్మాలు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని యొక్క వండర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మేడగదిలో 120 మంది అక్కడ అందరు చూసి ఏమనుకుంటారంటే, ఏమవుతుంది ఇది? యెరూషలేము పట్టణం అంతా వచ్చిందంటే అక్కడికి, పట్టణం అంతా వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ? 120 మంది మేడగదిలో ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, అక్కడ యోవేలు రాసిన ప్రకారము దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క ఆత్మ కుమరించబడి మరి ఈ యొక్క ప్రవచనము ఇక్కడ నెరవేరుతుంది అని చెప్పి పేతురు చెప్తా ఉన్నాడండి. ఈ పేతురు ఎవరు? మనలాంటి ఒక సామాన్యమైన వ్యక్తి. ఎవరు? ఆయన రింగ్ లీడర్. పేతురు ఎవరేనంటే అందరికీ లీడర్. ఆయన యేసు ప్రభువుని పట్టుకోగానే పారిపోయిన వ్యక్తి. ఆయనతో పాటు 11 మంది పారిపోయినరు, ఒక్క వ్యక్తి మాత్రం ఆయన ఊరేసుకొని చనిపోయాడు. అలాంటి వ్యక్తులు, భయపడి ఉరికిపోయిన వ్యక్తులు, దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారు నిలబడి ధైర్యంగా, దేవుడు ఖచ్చితంగా మేము చెప్తాము అనే ధైర్యాన్ని వారు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగిందండి. మరి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ ఆత్మ మీ మీద, ప్రతి ఒక్కరి మీద, యవనస్తులు, వృద్ధులు, పనికర్తల మీద, పిల్లల మీద, ప్రతి ఒక్కరి మీద ఆ ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మ కుమ్మరించినప్పుడు ఇప్పుడు సాతాను గడు ఏం చేస్తున్నాడు అంటే, ఆత్మను కుమ్మరిస్తావా? నేను కూడా నా ఆత్మను కుమ్మరిస్తా. ఎందుకనంటే దేవుడు ఏదైతే సృష్టిస్తాడో దానికి డూప్లికేట్ వాడు చేస్తాడు. సాతాను గాడు డూప్లికేట్ చేస్తాడు. ఒరిజినల్ కంపల్సరీ ఉంటుంది, ఆ ఒరిజినల్ నుంచి డూప్లికేట్ చేస్తాడు. సాతాను ఏం చేసిండు? దేవుని రాకడ త్వరగా వస్తుంది, మరి దేవుడు ఆత్మను కుమ్మరించబోతున్నాడు, నేను కూడా నా యొక్క దుష్ట ఆత్మలను కుమ్మరిస్తా అని చెప్పి వాడు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకు కోవిడ్ రాగానే ఏమైంది తెలుసా అండి? మన ఇంట్లో మన చిన్న పిల్లలు, చిన్న పిల్లలు, వారి చేతిలో ఏం వెళ్ళిపోయిందండి? వెళ్ళిపోయింది. ఈ చిన్న పిల్లలు ఇప్పుడు ఏమవుతుందండి? ఆ కోవిడ్ తర్వాత చాలా భయంకరమైన విషయాలు. ఇది మంచిదండి, సెల్ ఫోన్ చాలా మంచిది. కానీ సాతాను గాడు ఏం చేస్తున్నాడనంటే, వాడి ప్రణాళిక ఈ యొక్క యంత్రంలో వేసి ఆయన ప్రపంచానంతా, దేవుడు ఆయన ఆత్మను కుమ్మరిస్తాడా, నా ఆత్మను కూడా నేను కుమ్మరిస్తాను అని చెప్పి వాడు ఒక ప్రణాళికతో వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క యవనస్తుడు మీరు చూడండి, ప్రతి ఒక్కరు ఫోన్ మీద 24 hours స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లో కానీ, ఎక్కడైనా కానివ్వండి, ఇది లేక వాళ్ళు ఉండలేరు. దేవుని ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు దేవుడు
మరి ఆయన యొక్క ప్రత్యక్షతను కుమ్మరిస్తాను, ప్రత్యక్షతను ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ ప్రత్యక్షత, ఆ దర్శనము, ఆ కళలన్నీ ఏమవుతున్నాయండి? ఆ సాతానుగాడు దొంగతనం చేస్తా ఉన్నాడు. యోవేలు 2:28, అపోస్తుల కార్యాలు 2:17 మనం చూసుకున్న ప్రకారము ఆ ఒక అంత్య దినములలో అభిషేకం నేను కుమ్మరిస్తా అన్నవారు. ఇక్కడ ఎంతమంది, చాలామంది ఆకలితో, చాలామంది దేవుని యొక్క ఆకలి కలిగి ఎంతోమంది నాకు అభిషేకం కావాలా, నాకు అభిషేకం కావాలని యవనస్తులు అందరూ పాటలు పాడిన వాళ్ళందరూ నాకు అభిషేకం కావాలా, దేవుని అభిషేకం, దేవుని ప్రత్యక్షత, దేవుని శక్తి కావాలా అని ఆకలిగా ఉన్నారు. ఆ శక్తిని ఎలా దొంగతనం చేయాలి, ఎలా దొంగతనం చేయాలి, అభిషేకాన్ని ఎలా దొంగతనం చేయాలి, ఆ కళలను ఎలా దొంగతనం చేయాలి, ఆ ప్రవచనాలను ఎలా దొంగతనం చేయాలి, ఆ యొక్క ఆ ప్రాఫెసీ ప్రవచనాన్ని ఎలా దొంగతనం చేయాలి అనే ప్రణాళిక వాడు ఈజీగా ఈ యంత్రం ద్వారా ఆ దేవుని కళలు, దేవుని ప్రత్యక్షతలు, దేవుని ప్రవచనాలు దొంగతనం అవుతా ఉన్నాయండి. ఈ యొక్క యంత్రం ద్వారా, ఈ యంత్రం ద్వారా మంచివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యంత్రం ద్వారా చాలా విషయాలు, జీవితం మార్చే విషయాలు మీరు చూస్తూ ఉన్నారు. లైవ్ నడుస్తూ ఉంది, చాలామంది లైవ్ చూస్తూ ఉన్నారు, వారి జీవితాలు మారుతూ ఉన్నాయి. కానీ చాలామంది దాంట్లో ఉన్న చెడ్డ విషయాలు కూడా మరి చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు 24 hours దాని మీదనే. దేవునికి ప్రణాళిక ఉందండి. ఆ ప్రణాళిక నిన్ను ఒక అసాధారణమైన వ్యక్తి చేయాలి అని దేవుని ప్రణాళిక. ఒక సూపర్ న్యాచురల్ వ్యక్తిగా నిన్ను చేయాలని దేవుని ప్రణాళిక అండి. దేవుని ప్రణాళిక రైచియస్నెస్, నీతి, శాంతి, ఆనందం. దేవుని రాజ్యము నీతి, శాంతి, ఆనందం, రైచియస్నెస్, పీస్, జాయ్. అది దేవుని ప్రణాళిక మన పట్ల. సాతాన్ గాని ప్రణాళిక ఏంటి? వాడికి కూడా 3 ప్రణాళికలు ఉన్నాయి. దేవునికి నీ జీవితము నీతిగా ఉండాలి అని దేవునికి నీ జీవితం పట్ల చిత్తం, దేవుని చిత్తం. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటానండి నాకు నీతి అవసరం లేదు, నేను దరిద్రంగా బతుకుతానని ఎవరు అనుకుంటారా? దొంగ కూడా ఏమనుకుంటా అంటే చీ నా బతికేంటి, ఎప్పుడు ఈ దొంగతనమేనా, నేను ఎప్పుడు ఇదే చేయాలా? వాళ్ళకు కూడా దొంగతనం చేయాలని ఇష్టం లేదు. ప్రతి ఒక్కడు నీతిగా బతకాలి అని వారు అనుకుంటా ఉంటారు. ప్రతి ఒక్కడు నా జీవితంలో శాంతి కావాలని. శాంతి అంటే మన సినిమాలో దొరుకుతుంది ఆ శాంతి కాదు అమ్మాయి. పీస్, షాలోమ్. ఓకే, బైబిల్ ప్రకారము ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ 2 స్త్రీల కోసం ఆలోచన చేయొచ్చు. 2 స్త్రీల, అమ్మ ఆడవాళ్ళు మీకోసమే మాట్లాడుతున్నా, నన్నేం అపార్థం చేసుకోకండి, ఓకేనా? 2 స్త్రీలండి, 2 స్త్రీల కోసం మీరు కంపల్సరీ ఆలోచన చేసుకోవచ్చు అని బైబిల్ అంటుందండి. ఒకటి మీ భార్య, ఓకేనా? మగవారు చెప్పరేమండి, మీ భార్యని గుర్తు చేసుకోవచ్చు మీరు, మీ భార్య మీరు హ్యాపీగా ఉండండి అని. ఇంకో స్త్రీని కూడా గుర్తు చేసుకోవచ్చండి. ఎవరు? ఏ స్త్రీని? లోతు భార్యను. ఇష్టం లేదా స్టోరీ? అమ్మ స్త్రీలు ఏమంటున్నాడు దేవుడు? కొలసీ పత్రికలో చాలా విషయాలు రాస్తా ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు అంటే లోతు భార్యను గుర్తుపెట్టుకోండి, మీ జీవితం లోతు భార్య లెక్క కావద్దు. అర్థమవుతుందా? ఎనీవే ఆ టాపిక్ మనం రివర్స్. దేవుడు 3 రైచియస్నెస్, పీస్, షాలోమ్. షాలోమ్ అనగా గ్రీక్లో సోజో, SOZO, సోజో. సోజో అనగా
సాల్వేషన్, రక్షణ, హీలింగ్, పీస్, ప్రాస్పెరిటీ, నీకు ఆనందం. నీ జీవితంలో కావలసినవన్నీ ఆ సోజో గ్రీకు పదములో రక్షణ అనంటే నీకు నీ ఆత్మలో, ప్రాణంలో, శరీరంలో ఏదేదైతే అవసరం ఉందో దేవుడు అది ఇస్తా అంటున్నాడు. రక్షణ అంటే బైబిల్లో రక్షణ అని అంటే ఇవన్నీ లిస్ట్లో ఉన్నాయి. అన్ని రక్షణ, శాంతి, సమాధానం, ఆనందము, ఆర్థికంగా, శారీరకంగా, స్వస్థతలో మీకు ఏం కావాలనో అది దేవుడు ఇస్తా అంటున్నాడు. షాలోమ్. షాలోమ్ అంటే అర్థం అది. షాలోమ్ అని అంటే చేయబెట్టి యేసుప్రభు షాలోమ్ అన్నాడు కదా అని అది షాలోమ్ కాదండి. షాలోమ్ అని అంటే దేవుని యొక్క ప్రణాళిక, నీతి. నెక్స్ట్ షాలోమ్ అని అంటే ఇవన్నీ అన్నమాట. దాని తర్వాత ఆనందం. దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్. ఆనందం. ఇక్కడ రాసుకునే వాళ్ళు, ఇది మీ జీవితంలో లేదు అని అంటే మీ జీవితంలో సాతానుడు గారి యొక్క ప్రణాళిక పనిచేస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. సాతాను గాడు కూడా 3 పాయింట్స్ ఉన్నాయి, రాసుకోండి. యోహాను 10:10 దొంగ. చదవండి. దొంగతనమును, హత్యను. దొంగ సాతాన్ గాడికి 3 ప్రణాళికలు. వాడు వస్తున్నాడు దేనికనంటే దొంగతనము, హత్యను, నాశనము చేయడానికి వాడుకు 3 ప్రణాళికలు ఉన్నాయి. దేవునికి నీతి, శాంతి, ఆనందం. సాతానుడికి దొంగతనము, హత్య, నాశనం. ఏం దొంగతనం చేస్తున్నాడు వాడు? ఏం దొంగతనం చేస్తున్నాడు అండి? నీ భార్యను దొంగతనం చేస్తాను, నీ భర్తను దొంగతనం చేస్తున్నాడు, నీ బిడ్డను దొంగతనం చేస్తాను, నీ కుమారుని దొంగతనం చేస్తున్నాడు, నీ ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తున్నాడు, నీ మనశ్శాంతిని దొంగతనం చేస్తా ఉన్నాడు. నీ యొక్క కుమారుడు మరి ఫ్యామిలీలో చిచ్చులు పెట్టి కొట్లాటలు అవుతా ఉన్నాయి. నీ శాంతి, సమాధానం ఇంట్లో లేదండి. అది నీకు దొంగతనం చేస్తూ ఉన్నాడు, హత్య చేస్తూ ఉన్నాడు. ఏం హత్య చేస్తూ ఉన్నాడు? దేవునికి నీకు సంబంధం లేకుండా నిన్ను వాడు చంపాలా. వాని ఎండ్ గోల్ ఏంటి అని అంటే నీ మైండ్ని పాడు చేసి, నీ మనస్సును, నీ ప్రాణాన్ని గలిబిలి చేసి, నీ జీవితాన్ని మెల్లమెల్లగా వాడికి శక్తి లేదండి నిన్ను చంపనికి. వాడు ఎట్లా చేస్తాడనంటే నిన్ను నువ్వే చంపుకోవాలా అని చెప్పేసి నీ మైండ్లో వాడు అటాక్ చేస్తూ ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో యవ్వనస్తులు చాలా మంది మందులు మింగుతూ ఉన్నారండి. ఎందుకు? డిప్రెషన్. ఎందుకు? మైండ్ కంట్రోల్లో లేదు, డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకనంటే వాడు నిన్ను చంపలేడు, కానీ మెల్లమెల్లగా నిన్ను చంపాలని చెప్పి దొంగతనము, హత్య చేయనికి. హత్య చేసిన తర్వాత ఇంకేం మిగులుతుంది అండి? హత్య చేసిన తర్వాత ఏం మిగులుతుంది? నాశనం. ఏం నాశనం చేస్తాడండి? ఏం నాశనం చేస్తాడు? నీ తరము ఊడ్చి వెళ్ళిపోవాలా, నీ తరాన్ని ఎవ్వడు గుర్తుపెట్టకుండా నాశనం చేయాలని వాడి యొక్క ప్రణాళిక. దేవుడు ఏమన్నాడండి? నీ తరతరాలు 1000 తరాలు దీవించబడునుగాక అని అన్నాడు దేవుడు. సాతాన్ గాడు ఏం చేస్తున్నాడు? నిన్ను హత్య చేసి నీ యొక్క కుటుంబము కంప్లీట్గా నాశనం అయిపోయి నీ పేరు గుర్తు ఉండకుండా నిన్ను కంప్లీట్గా తీసేయాలా అని నాశనం చేయడానికి. నీ లెగసీ అని అంటే తరతరాలు నీ జీవం ఉండాలా అని దేవుని ప్రణాళిక. దాన్ని నాశనం చేయాలండి. ఎండ్. స్టీల్, కిల్, డిస్ట్రాయ్. సాతాని ప్రణాళిక. దేవుడు సోజో అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే విస్తరించు, నువ్వు చూసిన భూమి అంతా నీదే అంటున్నాడు. దేవుడు ఏం చేసిందంటే ఆదాంకి, అవ్వకి ఇదంతా నీకే, మల్టిప్లాయ్ అంటున్నాడు. ఈరోజు మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? మమ్మీ, డాడీ, చెల్లె, తమ్ముడు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం కదా అండి? చింత లేదా అండి? 2 పిల్లలే. చిన్న కుటుంబం,
చింతలేని కుటుంబం. ఏంట్రా నువ్వు పొద్దుగాల లేచినప్పటి నుంచి నాకు మనశ్శాంతి తీసేస్తున్నావు అని అమ్మ వాడిని తిడతా ఉంటుంది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అబ్బబ్బబ్బబ్బ స్కూల్ ఎప్పుడు తెరుస్తుందిరా బాబు, హాలిడేస్ వచ్చినాయి, స్కూల్కి వెళ్ళిపో. ఎందుకు? వాడిని కంట్రోల్ చేయలేం మనము, ఆ పిల్లని కంట్రోల్ చేయలేము. ఇద్దరే పిల్లలు, కంట్రోల్ చేయలేము. ఇప్పుడు ఈ మధ్య దారిలో వచ్చేటప్పుడు రెవరెండ్ మనోజ్ గారు, బిషప్ గారు, ఆ ఇండ్లు చూస్తున్నారా, అవన్నీ ఉమ్మడి కుటుంబము ఇండ్లు బిషప్ గారు అని అన్నాడు. ఏంటంట? ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబంలో అందరు కలిసిమెలిసి ఒక కాలంలో ఉంటుండే. ఇప్పుడు కాదండి, ఇప్పుడంతా లేటెస్ట్ కుటుంబం లేదు మనకు. ఫ్రీ లివింగ్ అయిపోయింది. ఫ్రీ లివింగ్, పెళ్ళి అవసరం లేదు, ఏది అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు? మల్టిప్లై అన్నాడు. మనం ఏం చేస్తా ఉన్నాము? ఇద్దరు చాలు. ఇప్పుడు లేటెస్ట్ ఇద్దరు కాదు బిషప్ గారు, మాకు అసలు టైం సరిపోతలేదు, ఒక్కరే చాలు. ఎంత? ఒక్కరే చాలు. మనం దేవుని వాక్యాన్ని పాటిస్తున్నామా లేకపోతే ఏ దాన్ని పాటిస్తున్నాం? నేను లైవ్లో ఉన్నాను చెప్పలేను, మీరందరూ చాలా తెలివిగల వాళ్ళు, భీమవరం ప్రజలు, దేవుని వరం మీ మీద ఉంది. ఏమవుతుందండి? సాతానుగాడు దేవుడు సృష్టించిన ప్రణాళికను వాడు ఆపోజిట్ సృష్టించి నిన్ను నీ తరాన్ని నాశనం చేయాలి అని వాడి ప్రణాళిక. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం కాదు. చిన్న కుటుంబము నీ జీవితాన్ని నాశనం చేసేసి మెల్లమెల్లగా నాశనం చేద్దామని వాడి ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏంటి? విస్తరించు, మల్టిప్లై, సబ్డ్యూ, టేక్ పొసెషన్ అని దేవుని ప్రణాళిక. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి మనం ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పిన అన్నీ వింటా ఉన్నామండి. ఇప్పుడేమో కొత్తగా ఏంట్రా 32 సంవత్సరాలు అయిపోయిందమ్మా పాప ఏంటి అని అంటే ప్రార్థన చేస్తున్నాను. ఏం ప్రార్థన చేస్తున్నారు? ఏం ప్రార్థన చేస్తున్నారు? మేము 10,000 ఆడగట్టినాం, 20,000 ఈడగట్టినాం. షాదీ.com, matrimony.net. మరి ఎవరినైనా ఒకళ్ళు సెలెక్ట్ చేయొచ్చు కదా. బిషప్ గారు మొత్తం కన్ఫ్యూజన్. బిషప్ గారు 10,000 కట్టినాము, 20,000 ఫోటోలు పంపించిర్రు, ఏది సెలెక్ట్ చేయాలో అర్థమైతలేదు బిషప్ గారు. 10,000కి 20 వస్తూనే ఉన్నాయి బిషప్ గారు. రోజు ప్రపోజల్ మీద ప్రపోజల్, 30 సంవత్సరాలు అయిపోయింది. పాతకాలంలో మమ్మీ డాడీ చూసి పెళ్లి చేసిన వాళ్ళు, మా నాయనమ్మ ఆవిడకి 2 క్రికెట్ ప్లేయర్ టీము పిల్లలు, ఆమెకి 24 మెంబర్స్. ఏంటి 24? అసలు ఇండియా పాకిస్తాన్ అవసరమే లేదు, ఇంట్లోనే ఇండియా పాకిస్తాన్. ఏ టీం కావాలి, ఆస్ట్రేలియా కావాలన్నా, లండన్ కావాలన్నా అన్నీ ఆడనే ఇంట్లోనే. ఫుట్బాల్ టీం కావాలన్నా, క్రికెట్ కావాలన్నా, వాలీబాల్ కావాలన్నా అన్నీ అక్కడే. దేవుడు మల్టిప్లై. సాతాన్ గాడు నిన్ను డిస్ట్రాయ్, నీ లెగసీని తీసేయాలా అని వాని యొక్క ప్రణాళిక. ఎందుకు లెగసీ తీసేయాలా? ఎందుకనంటే ఆయన వాడి మీద, సాతాన్ గాడి మీద అభిషేకము ఒకప్పుడు ఉండే అండి. మీరు ఎజికియల్ కానీ సాతాన్ గాడి రెఫరెన్స్ చూస్తే అనాయింటెడ్ అని అంటది అక్కడ, అభిషేకమైన అని ఉంటుంది. లూసిఫర్ వాడు పడ్డాడు కిందికి. పడ్డ తర్వాత ఆ అభిషేకము వాడి దగ్గర నుంచి వెళ్ళిపోయి వాడు మంచి ఆత్మ నుండి దుష్టాత్మగా అయిపోయింది. వాడికి ఆ అభిషేకం అనే
ఆ ఫీలింగ్, అభిషేకం అనేది వాడికి డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందండి. అది అభిషేకం, మీరు అభిషేకం పొందుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ అభిషేకాన్ని పొందుకుంటే నువ్వు వేరే ఏది అవసరం లేదు అని అంటావు. వాడికి ఆ అభిషేకం ఉండే, వాడు పాపం చేసినప్పుడు అభిషేకం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నేను నా కుమారుణ్ణి అభిషేకంతో నింపి నిన్ను తొక్కి కింద ప్రతి ఒక్కరి మీద అభిషేకం ఇస్తా. నువ్వు నా కుమార్తె అవ్వ ఆదాం మీదికి వెళ్ళి నువ్వు అభిషేకం తీసేయాలనుకుంటున్నావా? ఇప్పటి నుండి నేను దిగొచ్చి ప్రతి ఒక్కరి మీద నా అభిషేకం కుమ్మరిస్తా. నిన్ను తొక్కి నీ తలకాయని పచ్చడి చేసి ఎక్కడ కారం పెట్టాలి అక్కడ పెట్టేసి నిన్ను పంపిస్తారు. అలాంటి అభిషేకాన్ని నేను ఇవ్వబోతున్నా నా పిల్లల మీద. అందుకు వాడు అభిషేకం కావాలా అని నీ అభిషేకం దొంగతనం చేయనికి వాడు వస్తున్నాడండి. ఎందుకు నీ జీవితం ఇలా ఉంది? ఎందుకు అని అంటే, నువ్వు మంచిగా ఉంటే నువ్వు అభిషేకం పొందుకొని వాని తల తొక్కేస్తావు. ఆ అభిషేకం వద్దు, నీకు రావద్దు అని చెప్పి వాని ప్రణాళిక. దేవుడు అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరిస్తా, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఇది రాసి పెట్టుకోండి. ఇంకొక 4 నుంచి 6 సంవత్సరాల వరకు కోవిడ్ 2020లో మారినాయా జీవితాలు? పిల్లలు మారినరా? మీ ఇల్లు మారిపోయిందా? మీ కంప్లీట్ లైఫ్ మారిపోయిందా? ఇంకొక 4 నుంచి 6 సంవత్సరాల వరకు ఇది రాసి పెట్టుకోండి. చాలా పరిస్థితులు మారిపోతున్నాయండి. చాలా పరిస్థితులు కంప్లీట్గా చేంజ్ అయిపోతున్నాయి. ఒక రోజు రాబోతుందండి, మీ ఈ ఫోన్ని మీరు ఓపెన్ చేయకుండా మారిపోతుంది. అది ఓపెన్ చేయాలి అని అంటే నీకు ఒక పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. అది జరగబోతుంది. డిజిటల్ అని చెప్పి మనము డిజిటల్ వెంబడి వెళ్తా ఉన్నాం. త్వరలో మన బ్యాంక్స్ మనం ఆపరేట్ చేయలేం. మన ఇంటిలో పోవాలంటే కూడా కొన్ని రోజుల తర్వాత కష్టమైపోతుందండి. ఆ పరిస్థితి రాబోతుంది. ఎందుకు అని అంటే కంట్రోల్. సాతానుగాడు నీ లైఫ్ని కంప్లీట్గా కంట్రోల్ చేయాలని వాని ప్రణాళిక. కంప్లీట్గా నీ జీవితాన్ని నాశనం చేసేసేయాలా, డిస్ట్రాయ్ చేసేసేయాలా, వాని కంట్రోల్లా ఉండాలా అని చెప్పి వాని ప్రణాళిక. అందుకు దేవుడు ఏం చేసిందంటే, ప్రతి ఒక్కరూ ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో ఏమంటున్నాడనంటే, ఎవరైతే 1 కొరింథీ జీవితంలో మనము నివసించాలి, బతకాలి అనంటే నీకు వారికి డిఫరెన్స్ ఏంటి అనంటే 1 కొరింథీ 2:4. 1 కొరింథీ 2:4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని. మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని, ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక తీయ మాటలు వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. హల్లెలూయా. అంత్య దినములలో నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలి అనంటే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కనపరిచే అభిషేకం మాత్రము ఉండబోతుందండి.
అంత్య దినములలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రజలందరూ ఆ డెమాన్స్ట్రేషన్, తెలుగులో ఏమంటుంది డెమాన్స్ట్రేషన్, అక్కడ ఉంది కదా, శక్తిని కనపరచడం, అగుపరచడము, దేవుని శక్తిని అగుపరచడము. నేను 16 సంవత్సరాలలో దేవుణ్ణి నమ్ముకున్నానండి. నాకు అసలు దేవుని కోసం జ్ఞానం లేదు. 38 సంవత్సరాల ముందు, అప్పుడు యూట్యూబ్ లేదు, ఇన్స్టా లేదు, ఏవీ లేవండి. దేవునిలో ఎదగాలి అని అంటే ఇప్పుడన్నా చాలా విషయాలు ఉన్నాయి, నాకు తెలియదు. నేను మా అమ్మగారు రోమన్ క్యాథలిక్, మా నాన్నగారు ఒక యాంగ్లికన్ చర్చు. మేమేదో నామకార్థ క్రిస్టియన్స్ ఈస్టర్కి క్రిస్మస్కి చర్చ్కి పోయి వస్తుంటాం ఇంటికి. దాని తర్వాత 16 సంవత్సరాలలో దేవుడు నాకు కనపడి, నాకు దేవుడు సేవ పిలిచి, అప్పుడు ఏమీ తెలియదు, ఇట్లాంటి సభలు కూడా లేవు. ఆ దైవజనుడు DJS దినకర్ గారు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు హైదరాబాద్కి పెరడ్ గ్రౌండ్కి వస్తే ఆడ మూడు రోజులు కూర్చొని స్వస్థ ప్రార్థనలు కూర్చొని, ఆకలికి మేము రాత్రంతా కూర్చొని చూస్తుంటాం అక్కడ, అబ్బా ఎంత బాగా అవుతుంది కదా అని. అలాంటి జీవితంలో దాని తర్వాత నేను మెల్లమెల్లగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఇది ఏంటి వీరందరూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఇది జరుగుతూ ఉంది, అది నాకు కావాలా, ఇది నాకు కావాలా అని చెప్పి నేను ప్రయాసపడి, అది ఏంటి ప్రభువా అని నాకు అర్థం కాలేదు. ఈ సంఘమేమో ఇలా ఉంది, ఈ సంఘం ఇలా ఉంది అని చెప్పేసి నేను ప్రతి సంఘంలో వెళ్ళి ఆకలి కొరకు నేను దప్పికగా, ఆత్మీయ దప్పిక ఎంతో నేను కోరుకుంటూ ఉండి, ఒకనప్పుడు ఒకసారి నేను కొంతమందికి వెళ్ళి అడిగితే, అభిషేకం కాదు, అదంతా నడవదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇది తప్పు, ఇది లేదు అన్నారు నన్ను. నేను కూడా నమ్మినాను, నేను కూడా దాన్ని లేదు అని చెప్పి ప్రకటించినాను చాలా సంవత్సరాలు. ఒకరోజు ఒక దైవజనుడు అన్నాడు, నీకు ఈ అభిషేకం లేకపోతే నిన్ను సాతాన్ గాడు చేపలు ఫ్రై చేసినట్టు ఫ్రై చేస్తాడు, జీవితం అంతా నువ్వు పడి లేసి అదే జీవితం ఉంటుంది. ఆ జీవితం నువ్వు జయించాలి అని అంటే నీ మీద అభిషేకం రావాలి అని అంటాడు. నేనన్నా, ఇది అభిషేకం ఏంటిది, నాకు అభిషేకం అంటే తెలియదు, ఏంటి ప్రభువా అని చెప్పి దాన్ని వెతకడం స్టార్ట్ చేసినాను. వెతికి మరి వీళ్ళు ఇది నో అంటున్నారు, వాళ్ళు ఎస్ అంటున్నారు, ఇది అట్లా అంటున్నారు, ఇది ఇట్లా అంటున్నారు అని గలిబిలి. సాతాన్ గాడు గలిబిలికి కర్తవాడు, గలిబిలి చేసేస్తాడు. ఒకరోజు నేను ప్రార్థన చేసి దేవుని అడిగినాను, ప్రభువా ఏంటి ప్రభువా అది అని. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తుంటే నేను ఒక్కనే అండి, మా ఇంట్లో, మా కుటుంబంలో, మా వంశంలో నేను ఒక్కనే నమ్ముకున్నాను దేవుణ్ణి. చాలా కష్టాలు పడ్డా, కొన్నిసార్లు ఇంట్లోకి వెళ్ళి పారిపోయిన రాత్రి 2 గంటలకు, శ్రమలు పడ్డా, కొట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఊర్లలో చాలా విషయాలు నేను అనుభవించినాను. దాని తర్వాత ఒకరోజు నేను రూమ్లో కూర్చొని, ప్రభువా ఏంటి అని చెప్పి ప్రార్థన చేస్తాను. ఒంటరిగా ఉన్నాను రూమ్లో. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనంలో దేవుడు నన్ను వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించిండండి. నా కంట్రోల్లో లేకుండా దేవుడు ఆయన ఆత్మను నా మీద కుమ్మరించగానే ఎవ్వరు నా మీద చేయబెట్టలేదండి. ఎవరన్నా చేయబెడితే ఏదో చేసిరా, నన్ను ఎవ్వరూ చేయబెట్టలేదు. రూమ్ లాక్ ఉన్నది, రూమ్లో నన్ను ఎవరు చూస్తలేరు, కిటికీలు అన్నీ లాక్ చేసేసి నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నా మీద అభిషేకాన్ని కుమ్మరించిండండి. ఆ అభిషేకాన్ని కుమ్మరించిన తర్వాత నాకు తెలిసింది, ఆ అగ్ని ఆగుతలేదు, ఆ మంట ఆగుతలేదు. ఎవరిని చూస్తే వారిని పట్టుకొని దేవుని సువార్త చెప్పాలా, దేవుని యొక్క అభిషేకం వారికి కూడా కావాలా అనే ఒక ఆకలి ప్రారంభమైందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను ప్రపంచమంతా, దేశాలు నా యొక్క సాక్ష్యం ద్వారా, నా యొక్క పరిచర్య ద్వారా దేశాలు మారిపోయినాయండి. ఆ అభిషేకము కాడిని విరగ్గొడుతుందండి.
నా జీవితంలో ఆ కాడి విరిగిపోలే. ఎందుకు? ఎస్ ప్రభువా నన్ను క్షమించు అని చెప్పినాను, కానీ ఆ కాడి అలాగే ఉండిపోయింది. ఎందుకు అని అంటే కాడి అభిషేకాన్ని విరగొట్టేది ఒకటే మార్గము. ఆ మార్గం ఏంటి అని అంటే ఓన్లీ అనాయింటింగ్. అనాయింటింగ్ లేకుండా ఉంటే కాడి విరగదండి. హల్లెలూయా. ఒక వచనం చూసుకుందాం. యెషయా 10:27. ఆ దినముల నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. బరువు ఎంతమంది అండి ఈరోజు బరువు ఎత్తుకొని వచ్చారు ఇక్కడికి? భార్య ఈ ప్రాబ్లం, భర్త ఈ ప్రాబ్లం, పని కాడ ఈ ప్రాబ్లం, మా కాలేజీలో ఈ ప్రాబ్లం, మా ఇంట్లో ఈ ప్రాబ్లం, బరువు ఎత్తుకొని వచ్చిండ్రు. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. మీ మెడ మీద కాడి కొట్టివేయబడును. చదవండి. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. అశూరీయులు ఆయాతు మీద పడుచున్నారు, మిగ్రోను మార్గముగా పోవుచున్నారు. చాలు. ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా అండి? అనాయింటింగ్ బ్రేక్స్ ద కాడి. అనాయింటింగ్ కాడిని విరగొడుతుందంట. మీ జీవితాలలో కాడులు లేవనుకుంటున్నారు మీరు, కాడులు లేవనుకుంటున్నారు. చెప్పాలా ఏం కాడులు ఉన్నాయో? పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము 28:15 నుండి కింద 60+ వచనాలలో ప్రతి శాపం ఉందండి. ప్రతి శాపం ఉంది అక్కడ. మీరు రాసుకోండి, ఇది రాసుకొని ఇంట్లో పోయి మీ జీవితంలో దాంట్లో 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 10 ఉన్నాయా, 20 ఉన్నాయా మీరు చూసుకోండి. చాలామందికి 10, 15, 20 కూడా ఉంటాయి. కానీ బిషప్ గారు యేసు ప్రభు శిలువ మీద మన శాపాన్ని తీసేసింది కదా. తీసేసాడు, కరెక్ట్ మీరు చెప్పింది. శాపాన్ని తీసేస్తే మరి ఆ కాడి ఇంకని భుజం మీద ఎందుకుంది? ఎందుకుందండి ఆ కాడి? సార్ ఎక్కడుంది బిషప్ గారు? ఆ కాడి ఎక్కడుంది? గలతీ తీయండి, గలతీ 5:19 నుంచి చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇక్కడ చూడండి అండి మీ కాడిలు. అవి పాత నిబంధనల శాపాలు కదా. పాత నిబంధనల శాపాలు దేవుడు తీసేసిండు. మనం ఇప్పుడు చదివేది కొత్త నిబంధన. కొత్త నిబంధనలో ఆ శాపాలు శరీర కార్యాలుగా స్పష్టంగా. 18 మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ఆత్మచేత నడిపింపబడ్డ ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. 19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఎంతమందికి శరీరాలు ఉన్నాయండి ఇక్కడ? చేతులు లేపుతారా? శరీరాలు ఉన్న వాళ్ళందరూ శరీరాలు ఉన్నాయా? అమ్మా కొంతమంది చేతులు లేపుతలేరు. ఆత్మలు ఉన్నారా? శరీరం లేకుండా ఆత్మలు ఉన్నాయి, కనబడాయి. మీకు శరీరం లేదంటే మీరు కూడా ఆత్మలు అనమాట. ఓకే, శరీరము మీకు ఉంది అని అంటే శరీర కార్యము ఎట్లా అండి? ఎట్లా శరీర కార్యం ఎలా కనిపిస్తున్నాయి? స్పష్టమై, అద్దం లేకుండా కనిపిస్తాయి అంట. అవి కళ్ళు మూసుకుంటే కూడా కనిపిస్తాయి అంట. స్పష్టంగా, క్లారిటీగా 20/20 విజన్, పర్ఫెక్ట్ విజన్గా శరీరంకి కార్యాలు ఉన్నాయంట అండి. మీ శరీరము కార్యాలు చేస్తుందంట. అద్భుత కార్యాలు కాదండి, అసలు అద్భుత కార్యాలు చేయాలా? అద్భుత కార్యాలు చేస్తలేరు. ఏం చేస్తున్నారు? స్పష్టంగా ఏం కనిపిస్తుంది నీకు? ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి శాపాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలో శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. పెండిసి రాసుకోండి మీ జీవితంలో ఏమేమి ఉన్నాయి. అవి ఏమనగా జారత్వము. జారిపోతున్నావు నువ్వు. ఏంటి? జారిపోతున్నావు. నీ విలువలలో జారిపోతున్నావు. జారత్వము, అపవిత్రత. జారత్వము, ఇట్ ఇస్ సచ్ అ ఈవిల్ సిన్. జారత్వం అని అంటే ఏంటి? జారత్వం అంటే అడల్టరీ, వ్యభిచారము. ఆడ మంచిగా
లాంగ్వేజ్ జారత్వం అని రాసేసారు. ఎంత బాగుంది కదా అది, విననికి చాలా బాగుంది కదా. వ్యభిచారము. ఎంతమంది అండి కూర్చొని ఇంట్లో తలుపులు బంద్ చేసి వ్యభిచారం చేస్తూ ఉన్నారు. బిషప్ గారు, నేను ఒంటరిగా ఉంటానండి ఇంట్లో, మాతో ఎవరు ఉండరండి, నేను పరిశుద్ధ వ్యక్తిని. ఏం చూస్తున్నావండి? నీ ఒంటరిగా ఉన్నావు, నీకు పెళ్లి కాలే, నాకు పెళ్లి కాలే బిషప్ గారు, నేను ఒంటరిగా ఉంటాను. ఏం చూస్తున్నావు నువ్వు? ఫోన్లో ఏం చేస్తున్నావు? 1 గంట రాత్రికి నువ్వు ఆన్లైన్ కనిపిస్తుంది అక్కడ. ఆన్లైన్ ఫేస్బుక్, టెలిగ్రామ్. ఎవరికి టెలిగ్రామ్ చేస్తున్నావు అంత రాత్రిలా? నేను చిన్నగా ఉన్నప్పుడు టెలిగ్రామ్ పంపిస్తే 3 రోజులకు పోతుండే అది. ఇక్కడేమో 24 hours గ్రీన్ లైట్ టెలిగ్రామ్, ఇన్స్టా. అది 1 గ్రామ్ బంగారం లెక్క, చాలా కాస్ట్లీ. ఇన్స్టాగ్రామ్ ఏంటి? వ్యభిచారం 1, వ్యభిచారం 2, వ్యభిచారం 3. రాత్రంతా 10 నుండి 2 గంటల వరకు నువ్వు వ్యభిచారం చేస్తలేవా? కోవిడ్ తర్వాత వ్యభిచారం స్టైలు రూలు మారిపోయిందండి. స్త్రీ పురుషులు అవసరం లేదు వ్యభిచారం చేయనీకే. నీ ఫోను, నీ వ్యభిచారము పార్ట్నరు పాకెట్లో, పర్సులో, ఎక్కడ పోయే అవసరం లేదండి. ఎందుకు మన పిల్లలు జారిపోయినరు? జారిపోయినరు, అడల్టరీ. అనుకుంటున్నారా మీరు నా జీవితం పరిశుద్ధంగా ఉంది, పొద్దుగాల లేచి నేను ప్రార్థన చేస్తున్నా, రాత్రి భుజం మీద బరువు, అయ్యగారు బరువుగా ఉంది అయ్యగారు, శాంతి లేదు అయ్యగారు, అయ్యగారు ఎలాలో జరుగుతుంది. రాత్రి ఎవడో కూడా వచ్చింది అయ్యగారు, నల్లగా ఉన్నాడు వాడు, రా రా అని పిలుస్తున్న అయ్యగారు. ఇంకోతేమో తెల్ల సీర కట్టుకొని వచ్చింది బిషప్ గారు, కానీ ముఖం కనిపిస్తలేదు బిషప్ గారు. తెల్ల సీర ఉంది కానీ ముఖం కనిపిస్తలేదు. నా పక్క నుంచి కూర్చుంది బిషప్ గారు. ఏంటి? నీ ఇన్స్టా, నీ ఫేస్బుక్, నీ ట్విట్టర్, నీ స్నాప్చాట్, అడల్టరీ, వ్యభిచారం. యేసు ప్రభు మైండ్లో చెడ్డ తలంపు వచ్చింది అని అంటే ఫినిష్, వ్యభిచారం అని అన్నాడండి. ఇది గలతీ సంఘానికి రాసిన పత్రిక ఇది. అక్కడ సంసోనికి రాస్తలేడు, సొలొమోన్కి రాస్తలేడు. గలతీకి రాసిన కొత్త నిబంధన పౌలు రాసిన పత్రిక అండి. ఏం చేస్తున్నావు? నువ్వే కాడి పెట్టుకుంటున్నావు, సాతాన్ కాడ పెడతలేడు. అయ్యగారు నన్ను సాతాన్ శోధించిండు, అయ్యగారు శోధించిండు. అమ్మా నీ ఫోన్ ఏది, ఫోన్ తీసుకో అన్నాడా? ఏమన్నాడు సాతాన్ గాడు? శోధించిండు నీకు. నాన్న నీ ఫోన్ ఇవ్వ, నాకు పాస్వర్డ్ ఇప్పేసి ఇచ్చేసాయి. మీరేమో నవ్వుతున్నారమ్మా, మీరు ఇవ్వరా? ప్లీజ్ ఫోన్ ఎవరిస్తారండి? ఫోన్ పాస్వర్డ్ తీసి 30 years యంగ్ పీపుల్, బిలో 30 years ఎవరన్నా నేను ఇస్తాను. అయ్యగారు ప్లీజ్, ఎనీబడి ఇన్ ద క్రౌడ్ రండి, ఫోన్ ఓపెన్ చేసి ఇస్తాను. నా ఫోను, 2 ఫోన్లు, నా ఐప్యాడ్, నా ల్యాప్టాపు, నా కంప్యూటరు, నా బ్యాంక్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా నా భార్య, నా బిడ్డ, నా 2 కుమారులకు అన్నీ తెలుసండి. వారికి నేను ఈమెయిల్ కూడా చేసిన, ఒకవేళ ఫోన్ వెళ్ళిపోతే ఇవి పాస్వర్డ్లు, ఇది మీరు ఎప్పుడన్నా చేసుకోండి. ఇప్పుడు నా ఇంట్లో ఐప్యాడ్, ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏది కావాలంటే వాళ్ళు చేసుకునే అది అందరికీ తెలుసు. ఓపెన్ మీకు కూడా ఇస్తాను. నా హిస్టరీ చూడండి. ఛాలెంజ్ చేస్తా, ఎవరైనా ఇస్తారా అండి? లాస్ట్లో 30 years ఎనీబడి గివ్ మీ యువర్ సెల్ ఫోన్ ప్లీజ్.
సైలెంట్ అయిపోయారండి. అబ్బో యేసు ప్రభు చేసినట్టున్నాడు. పాస్టర్ గారు, విజయ్ గారు, నేను ఇది అన్నీ చెప్పి వెళ్ళిపోతా, మీరే రిపేర్ చేయాలి ఇక్కడ. మిమ్మల్ని అడతారు, ఏంగా బిషప్ గారిని తెచ్చారు, మమ్మల్ని అంతా మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది, ఏం చేయాలో అర్థమవుతలేదు. పాస్టర్ గారిని పట్టుకోండి, నేను వెళ్ళిపోతాను రేపు పొద్దుగాలటికి ఫ్లైట్లో. అది కూడా ట్రైన్లో అంటే మీరు ఉరుక్కుంటూ వస్తారు కాబట్టి నేను ఫ్లైట్లో వెళ్ళిపోతా, రాలేరు మీరు. ఎవరండి కాడి పెడుతురు? మీరే పెట్టుకుంటున్నారు. సాతాను గాడిని మిమ్మల్ని చంపనీకి అధికారం లేదు, నీ మీద బరువు తెచ్చేయనికి అధికారం లేదు, నువ్వే పెట్టుకుంటున్నావు. వ్యభిచారము. నెక్స్ట్ చూడండి, ఏ శాపాలు మీ జీవితంలో మీరే తెచ్చుకుంటున్నారు. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నవి. అది అడల్టరీ, అపవిత్రత, ఫార్నికేషన్. అడల్టరీ అని అంటే ఏంటి? వ్యభిచారము. ఫార్నికేషన్ అని అంటే నువ్వు ఆల్రెడీ పెళ్ళయి ఎన్నో స్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగి దాన్ని ఫార్నికేషన్ అంటారండి. ఏమంటారు? నెక్స్ట్ అండి లైన్లో చెప్పండి. అపవిత్రత, కాముకత్వము, అన్క్లీన్నెస్. అన్క్లీన్నెస్, అపవిత్రత. అపవిత్రత అండి. చెప్పాలి, అపవిత్రత ఎలా ఉంటుంది? సేనా దయ్యం పట్టినోడు ఏమైందండి? ఆయనకి స్నానం లేదు, పండ్లు దోముడు లేదు, బట్టలు అస్సలే లేవు, గడ్డము అస్సలే చేసుకోడు, వాడి ఎంటికలు పట్టుకుంటే పొడిచినట్టు ముండ్ల లెక్క ఉంటాయి. ఇవాళ కొత్త స్టైల్, కోడిపుంజు ఎంటికలు అన్నీ స్టైల్ పెట్టేసి ఇట్లా కోడిపుంజులాగా ఇట్లా. అది ఏంటో నాకు అసలు, అది అమ్మ ఆడపిల్లలు బ్యూటిఫుల్ ఉంటుంది అది కోడిపుంజు. ఎవరైనా పెళ్లి చేసుకుంటారా కోడిపుంజుని? బాయ్స్, నాన్న అసలు ఆడవాళ్ళకి అది నచ్చదండి. మీరు అనుకుంటారేమో, మిమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి. కామెడీ, మీరు కామెడీ అవుతున్నారు రోడ్డు మీద. అవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి తెలుసా అండి? ఆ శత్రువు అపవాది నీ మీద నిన్ను పట్టుకొని బలమైన దుర్గముగా నువ్వు అయిపోయినావు అని అంటే, స్ట్రాంగ్ హోల్డ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. నిన్ను స్ట్రాంగ్గా పట్టుకున్నాడు. ఎంత చెప్తే నువ్వు మారవు. ఏంట్రా లేచి పొద్దుగల స్నానం చేసుకో అని అంటే, ఏమమ్మా ఊకే నాయమని ఉంటావు, నువ్వు కంప్యూటర్లో చేయాలా అని చెప్పి వారానికి ఒకసారి కొంతమంది స్నానాలు చేస్తారు. ఏంట్రా నీ పండ్లు పసుపు అయిపోయినంటే, ఇది కొత్త స్టైల్, పసుపు పండ్లు అంట. వాడు నోరు తెరిస్తే అన్కాన్షియసే పడిపోవాలి కింద, అంత కంపు కొడుతుంది. అన్క్లీన్నెస్ స్టైల్. ఇవాళ రేపు స్టైల్ ఏమొచ్చేసింది? నాలాంటి ఈ ప్యాంట్లు, ఒక్క ప్యాంటు కొంటే 3 ప్యాంట్లు ఫ్రీ వస్తాయంట. ఇవి ఉదయాన్నే చెప్పిన. ఎందుకు? ఈ ప్యాంటుకి విలువ లేదండి, అందుకే మూడు ఒక్కటి కొంటే 3 ఫ్రీ. కొత్త ప్యాంట్లు వచ్చినాయి, కొత్త బట్టలు వచ్చినాయి. ఏంటి అవి? మహేష్ బాబు వేసుకున్నాడు చినిగిపోయిన ప్యాంటు. ఎంత ఖరీదంటే అవి కొనలేము. చినిగిపోయిన ప్యాంట్లు, అది కూడా ఎక్కడ చినగాల? ఇక్కడ చినగాల, దానికి దారం ఇలా రావాలా, మళ్ళీ ఇక్కడ చినగాల, కొంచెం కనపడాలా. ఖరీదైన ప్యాంట్లు. అమ్మ నువ్వు అది ఇస్తేనే నేను క్రిస్మస్కి చర్చ్ వస్తా, లేకపోతే రాను. ఇదేంట్రా? మంచి బట్టలు వేసుకోరా. ఛీ దరిద్రం, ఏం ఫ్యాషన్ అమ్మా? ఇది ఫ్యాషనేనా? శరీర కార్యాలు, కార్యం చూపిస్తుంది అది. శరీరం కార్యం చూపిస్తూ ఉంది. స్టైల్ అయిపోయిందండి. ఐఎమ్ సారీ, నేను కొంచెం పర్సనల్గా వెళ్తా ఉన్నా.
ఎందుకు వెళ్తున్నాను? మీరు కాడీలు పెట్టుకుంటా ఉన్నారు, మీరు అభిషేకం పెట్టుకోవాలా. నా టాపిక్ ఇవాళ అభిషేకం టాపిక్. ఆ అభిషేకం ఎలా రావాలి నేను చెప్తున్నా మీకు. బిషప్ గారు వచ్చి మమ్మల్ని అంతా ఇట్లా తిట్టిపోయినాను. తిడతలేనండి, ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి హైదరాబాద్ నుంచి ఆడు ఉయ్యి ఉయ్యి అని ట్రైను మూదితే కూడా వాడిని ఇగ్నోర్ చేసి మీతో ఉన్నాను. అంత ప్రేమించి వచ్చిన నేను. నా బిడ్డలు మీరు యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 11 అవుతుంది, 9:30 వాళ్ళు పండుకోవాలా. నా బిడ్డలు చూస్తూ ఉన్నారు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎలా ఉంటారు తెలుసమ్మా? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చున్ని మొత్తం ఇట్లుంటుంది వాళ్ళకు, అస్సలు కనపడదు. పాస్టర్ గారు అందరూ వచ్చిర్రు, చూసిరు, వాళ్ళ లైవ్ విట్నెస్. చిన్న చిన్న పిల్లలండి. ఏంటమ్మా అని అంటే, సార్ శరీర కార్యాలు మాకు వద్దు అంటారు. చిన్న పిల్ల. ఏం తెలుసా మీకు? శరీర కార్యాలు, అన్క్లీన్నెస్ చాలా డేంజరస్. ప్రావర్బ్స్లా చింపి గుడ్డలు ఏంటంట? శాపముకి మరి దరిద్రానికి గుర్తంట. చింపి గుడ్డలు తెలుసా మీకు? బైబిల్ ఉంది అది. చింపి గుడ్డలు ఏం వేసుకుంటున్నామండి? ఆ సినిమా యాక్టర్ వేసుకుంటూ ఎంత అందంగా ఉన్నాడు మమ్మీ ఆయన. చింపి గుడ్డలు ఈడ చినిగిపోయింది, వెనుక ఏం లేదు. అది ఏం ఫ్యాషన్ అండి? స్పష్టంగా శరీరం కనిపిస్తుంది. సార్ వెనకాల కూర్చున్నారు. అర్థమవుతుందా మీకు? ఎందుకు మీ మీద అభిషేకం పనిచేస్తలేదు? ఇక్కడ వచ్చి నేను బోధించి హైదరాబాద్ నుంచి వచ్చి మీ మీద చేయి పెడితే నీ అభిషేకం కాదండి. ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు దేవుడు. మనము దాన్ని చింపి గుడ్డలు వేసుకొని మనమే దరిద్రంలో శాపంలో వెళ్తా ఉన్నామండి. ఫ్యాషన్ అనుకుంటున్నాం. సాతాను గాడు ఎంత డిసీవ్ చేస్తున్నాడు చూస్తున్నారా మీరు? సాతాను గాడు ఎంత మోసం చేసేస్తున్నాడు మనల్ని. మనం ఫ్యాషన్ అనుకుంటా ఉన్నాం. అందరు చూసి వాడికి క్యారెక్టర్ లేదని బయట వాళ్ళు అనుకుంటారు. ఇట్లా బట్టలు వేసుకుంటారా? వాడు ఇప్పుడే లేచి చర్చికి అలాగే వస్తారా? ఇవాళ రేపు చర్చికి ఎలా వస్తున్నారు? బనీన్కి కాలర్ లేదు, ఏం లేదు, ఆడ పడుకుంటాడు, చెడ్డీలండి. అది ఏం ఫ్యాషనో ఏమో అర్థం కాదు. పార్టీలకు, ఇంట్లో దావత్లకు, అన్నిట్లకు ఫ్యాషన్ అయిపోయింది. ఏంట్రా అనంటే, మా బాస్ అమెరికా అయినా షార్ట్స్ వేసుకొని ఆఫీస్కి వస్తాడు. అరే ఆ అమెరికా దేశం రా బాబు, నువ్వు అమెరికానికి పుట్టలేదు. మన ఉమ్మడి కుటుంబంలో మంచి సాంప్రదాయంలో మంచి బట్టలు, మంచి ప్రవర్తన, మంచి క్రమంతో నిన్ను అమ్మ నాన్న పెంచిండ్రు. నీకు అభిషేకం కావాలా? ప్రభువా అభిషేకం, నా తలపైన అభిషేకం, నా తలపైన ఆత్మ అని ఇక ఎగురుతూ ఉంటావు. ఎక్కడ? వెనక చినిగిపోయి ఉన్నది, ముంగడ చినిగిపోయి ఉంది. వెనక ఆరాధన చేస్తామనంటే వాడు నీ చినిగిపోయింది కనిపిస్తుంది వానికి. వాడు ఏం ఆరాధన చేస్తాడు? నువ్వు అభిషేకం అని నువ్వు అంటా ఉన్నావు. దేవుడు అభిషేకం ఇవి నీకు రెడీగా ఉన్నాడు. నీకేం తెలుసు మమ్మీ? నీ అంతా ఓల్డ్ ఫ్యాషన్ డాడీ. మీరు అంతా ఓల్డ్ ఫ్యాషన్, మీకు ఫ్యాషన్ తెలియదు, ఏం తెలియదు. మాకేమో నేర్పిస్తారు. నువ్వు నోరు మూసుకో, నువ్వు మాట్లాడక. చిన్నపిల్లలు అమ్మో చాలా డేంజర్ అయిపోయింది. అన్క్లీన్నెస్. తర్వాత కామకత్వం. ఇక ఆల్రెడీ చెప్పిన నేను కామం. కోవిడ్లో ఈ స్పిరిట్ చాలా పనిచేస్తుందండి. కోవిడ్లో రిలీజ్ అయిన పవర్ఫుల్, దానికన్నా ముందు కూడా ఉండే, అంత పవర్ఫుల్గా లేదు. కోవిడ్లో రిలీజ్ అయిన ఆత్మలు కామము కలిగిన ఆత్మలు. కామకత్వం, శరీర కార్యాలు ఇవి. నీ శరీరంలో ఉన్న కార్యాలు ఎవరికన్నా లేవా? ఇవి ఆలోచన చేయండి. ఎన్ని ఉన్నాయి లిస్ట్లో మీరు చూసుకోండి. ద్వితీయోపదేశ కాండంలో చూడండి ఎన్ని ఉంటాయో. అవి షార్ట్ కట్లో ఫార్ములాలో కొన్ని పౌలు రాసిండు. కామకత్వము, విగ్రహారాధన నేను చేసినానండి.
ప్రతి మంగళవారం పోతుంటే కొబ్బరికాయ కొట్టాల, దండలేయాల, బ్రెడ్ పెట్టాలా, దాన్ని ముద్దు పెట్టుకోవాలా. నేను చేసినానండి. ఆ బొమ్మలకే అంటలేను నేను. నీ జీవితంలో ఏ విగ్రహం ఉంది? నీ ఫోనే నీ పెద్ద విగ్రహం. నీ జీవితంలో నీ పాకెట్లో, నీ పర్సులో ఉన్నదే, నీ చేతిలో ఉన్నదే పెద్ద విగ్రహం. పొద్దుగాల కాదు, రాత్రి లేవగానే పక్కకే ఫోన్ కంపల్సరీ చూడాలా. ఫోన్ విగ్రహం. ఉదయాన్నే లేవగానే 3 గంటలకు లేవని, బాత్రూమ్ లేవని ఫస్ట్ చూడాలా. ఫోన్ విగ్రహం. నా ఫోన్ ఎప్పటికీ రాత్రి పండుకున్నానంటే బంద్ ఉంటుంది. అది నా అంత బిజీగా చాలామంది ఉన్నారు, కానీ నేను చాలా బిజీ ఉంటానండి. నా ఫోను 4-5 గంటల వరకు నా ప్రార్థన నా అంతా రెడీ అయి 12-1 గంట వరకు నా ఫోను అందుబాటులో ఉండదండి. ఉదయాన్నే లేవగానే ఐ లవ్ యూ పరిశుద్ధాత్మ అంటాను. ఫస్ట్ మాట నా నోట్లోకి వెళ్ళి జీసస్ ఐ లవ్ యూ. తండ్రి స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్మ నన్ను లేపినందుకు థ్యాంక్ యూ ప్రభువా అంట. నా ఫోన్ క్లోజ్ ఉందనంటే అనుకోవాలా, దేవుడు బిషప్ గారు శాటిలైట్ ఛానల్ 100 మంది పిల్లలు, మా పిల్లలను అడగండి, బయటికి రాను నేను. ఎన్నో సేవలు ఉన్నాయి నాకు, ఫోన్ బంద్ ఉంటుంది. నెక్స్ట్ అండి లిస్ట్లో అభిచారము, విచ్ క్రాఫ్ట్. అభిచారము, విచ్ క్రాఫ్ట్, చాతబడులు. నిన్ననే మా దగ్గర ఒక చాతబడి చేసిన వ్యక్తి, అసలు నేను షాక్ అయిపోయినాను. అలా కూడా ఉంటారా ప్రజలని? సొంత మనుషులు చాతబడి. ఆ గుండె నేను ఎప్పుడు చూడలేదండి. ఇట్లా ఈ షర్ట్ ఇట్లా కొట్టుకుంటా ఉంది. అసలు నేను నాకు అర్థం కాలే, అలా కూడా కొట్టుకుంటుంది ఆ గుండె అని. 12 సంవత్సరాల అబ్బాయి చాతబడి ఇలా కొట్టుకుంటుంది గుండె టకా. ఇది నేను ఎగ్జాజరేట్ చేస్తలేను, కలిపి చెప్తలేనండి, నిజంగా. ఇలా షర్టు ఇలా ప్రార్థన చేయండి బిషప్ గారు అని వస్తే, ఏంట్రా షర్టు గుర్తుంది ఇలా అంటుంది అంటే, ఇలాగనే అవుతుంది సార్ ఒక వారం రోజుల నుంచి అని. చెయ్యి పెడితే నాకు గజగజ ఇట్లా వణికిపోయినా నేను, ఏంటి ఇలా కూడా ఉంటుందా అని. చాతబడి, విచ్ క్రాఫ్ట్, శరీర కార్యాలు. ఎంతమందికి నువ్వు చెడు కోరుకుంటున్నావు? విచ్ క్రాఫ్ట్ అది, చాతబడి అది. నువ్వు చెడు కోరుకుంటున్నావు అనంటే నీ ద్వారా నీ శరీర కార్యము చాతబడిగా నువ్వు ప్రయోగం చేస్తూ ఉన్నావు. చాతబడులు ఇంకా చాలా రకాలైన చాతబడులు ఉన్నాయి. నువ్వు ఒకరిని ద్వేషించి వాడు చచ్చిపోవాలా, వాడు నాశనం కావాలా, వాడు పాడు కానీ అని చెప్పిన వాళ్ళు మీరందరూ ఇగో ఈ లిస్ట్లో కూడా. అందుకే దేవుడు అన్నాడు ప్రేమ అన్నిటికంటే గొప్పది అన్నాడు. చాతబడిని కూడా నాశనం చేసే ప్రేమకు శక్తి ఉందండి. టీవీలో చూసేవాళ్ళు నా బిడ్డలు అందరు, ప్రేమ, గాడ్ బ్లెస్ యూ, అది చాలా పవర్ఫుల్. నెక్స్ట్ అండి వెళ్ళిపోదాం మనం త్వరగా. ద్వేషము. అబ్బా, అస్సలు నేను క్షమించను. వాడు కనిపిస్తే వాని గుడ్లు పీకి వాని బోటి తీసి ఫ్రై చేసేంతవరకు వదలను. ద్వేషం. నన్ను వాడు మోసం చేసిండు, నన్ను ఆమె మోసం చేసింది. ద్వేషము, కక్ష. నెక్స్ట్ అండి కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు. అబ్బా, కక్షలు, స్ట్రైఫ్, భేదములు, డివిజన్స్, విమతములు. ఎంత డివిజన్స్ అండి, భేదములు, విభదములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటు. అబ్బా, ఈ దీన్ని ముట్టుకున్నానంటే ఇక అవి కందిరీగలు అంటారా, ఏమంటారు, హనీ బీజ్లా ఏమంటారు కందిరీగలు అంటే అదేనా? దాన్ని అల్లరితో కూడిన ఆటపాటలు ముట్టుకున్నానంటే అయిపోయా.
సంఘంలో నేను వస్తున్నాను ఇక్కడికి, రోడ్డు మీద వస్తుంటే పెళ్లి వెడ్డింగ్ పోస్టర్ పెట్టినండి. మీ భీమవరము, మీ తణుకు పట్టణాలు అయితే ఇండ్లు తక్కువన్నాయి, పోస్టర్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పోస్టర్ల మీద పోస్టర్లు, అన్ని పోస్టర్లు అండి. సడన్గా ఒక పెళ్లి పోస్టర్ చూసిన నేను, మంచి పెళ్లి ఫ్లెక్సీ ఉంది. పెళ్లి ఫ్లెక్సీ ఎట్లుంది తెలుసా? అది ఆయన ఆమెని కౌగిలించుకుంటా, ఆమె ఈయనను కౌగిలించుకుంటా ఫోటో పెట్టి రోడ్డు మీద అందరు చూడాలని. ఎక్కడ పట్టుకున్నాడు ఆయన? ఇక చెప్ప నేను, అది ఫోటోలో ఫ్లెక్సీ పెడుతున్నారండి. అసలు ఆ పనులు మనం రోడ్డు మీద చూపించుకుంటామా? అది ఫోటోనేనా? అది ఫోటోనేనా? నాకు అర్థం కాలే. ఈరోజు వచ్చేటప్పుడు చూసినాను నేను. ఎంత అల్లరితో, ఎంత చిల్లర విషయాలు, ఎంత దిగజారిపోయినాం మనం. పవిత్రమైంది పెళ్ళి, ఆ ఇంటిమెస్సీ, ఆ కలవడము ఎంత పవిత్రమైందండి. అది ఆ పవిత్రమైంది రోడ్డు మీద పెట్టి, ఇప్పుడు ఆ భార్య బయటికి వస్తే వేరేవాడు చూసి ఏమనుకుంటాడు? ఆ భర్త బయటికి వస్తే ఇంకో స్త్రీ చూసి ఏమనుకుంటుందామె? అడ్డమైనవి, అల్లరితో కూడినవి. ఇంకోటి చెప్తాను, యూట్యూబ్లో మనోళ్ళు చాలామంది పాటలు పెట్టేస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారండి పాటలు. 2 మిలియన్ వ్యూస్, 5 మిలియన్ వ్యూస్, 500,000 వ్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి. వ్యూస్ మీద వ్యూస్ మీద వ్యూస్ మీద. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా మీకు? పాట సూపర్ ఉంది, జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఆయన ఏదో యూట్యూబ్లో చేసిండు అని చెప్పేసి మనమంతా డ్యాన్సులు. ఓకే, దావీదురాజు డ్యాన్స్ చేసిండు, దావీదురాజు అంత మంచిగా చేసిండు. ఒక పద్ధతి ఉంటుందండి దేవుని దగ్గర, మోడెస్టీ. 1 కొరింథీ 11th చాప్టరు, ఆ చాప్టర్లు అన్ని క్రమము, ఆరాధన క్రమాలు అక్కడ మోడెస్టీగా అనిపిస్తుంది. మోడెస్ట్గా చేసుకోండి అంటున్నాడు పౌలు. దావీదురాజు దుంకిండు, చేసిండు, మోడెస్ట్గా చేసిండు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? అల్లరితో కూడిన, అక్కడ నాకు పేరు వస్తుంది, నాకు ఎందుకు ఆ పేరు వస్తుంది. అక్కడ ఆ హీరో, ఆ హీరోయిన్ ఎలా చేసిర్రు? అది తెచ్చి నువ్వు సంఘంలో అదే స్టైల్ కొడుతున్నావు డ్యాన్స్. అది యాక్చువల్గా దేవునికి ఏమన్నా పోలికలు ఉన్నాయా అండి? ఆ సినిమా సాంగ్ తెచ్చి, సినిమా పోజు, సినిమా స్టైల్ డ్యాన్స్ తెచ్చి నువ్వు ఆరాధనలో కూర్చొని, ఆడపిల్లలంతే ఆ స్టెప్పులు దరిద్రమైన ఘోరమైనవి యూట్యూబ్లలో మనం చూసుకుంటా, దాన్ని చూసుకుంటా మనం కూడా వేస్తున్నాం. మన సంఘాలు వేస్తున్నాం, మన పిల్లలు వేస్తున్నారు. వాళ్ళు వేసిన కదా యూట్యూబ్లో 5 మిలియన్ వ్యూస్ ఉత్తగానే వస్తాయా? ఎంత అనాయింటెడ్గా డ్యాన్స్ చేసిండ్రు. అది డ్యాన్స్ చేసింది సిల్క్ సుమిత. ఆమె పాపం లేదు, అందుకే చెప్పిన ఆమె పేరు. వీళ్ళకి ఎవరికి తెలియదమ్మా సిల్క్ సుమిత, మనోళ్ళకే తెలుసు, మనోళ్ళు అంతా పాతోళ్ళు. అడ్డమైన డ్యాన్స్ పోజులు, అడ్డమైన సాంగ్స్, దానికి అడ్డమైన, ఇక చెప్పలేము, అల్లరితో కూడిన ఆటలు పాటలు. అది దేవుడు అంగీకరించాడండి. ఆరాధనకు వచ్చినప్పుడు ఒక క్రమంగా రండి, ఆరాధించండి. నువ్వు ఆరాధిస్తే ఎలా ఉండాలి అని అంటే, దేవుని అభిషేకం వస్తే నువ్వు కన్నీటితో మునిగిపోవాలా, మునిగి తేలాలా ఆయన ప్రేమలో. ఆ పాటలు, అలాంటి పాటలు మీరు కట్టండి, రాయండి. డ్యాన్సులు కాదండి, మనం సినిమా చేస్తలేమండి. ఇక్కడ ఆరాధన చేయాలా. ఆరాధనకు ఒక క్రమము, పద్ధతి. మీ పాస్టర్ గారిని అడగండి, చెప్తారు. ఇలాంటివి ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మొదలైన వాటి యందు లిస్టు చాలా ఉందండి. ద్వితీయోపదేశ కాండంలో వెతుక్కోండి లిస్టు. శరీర కార్యాలు. మరి ఈరోజు చాలామంది
యేసు ప్రభు మీ ఫ్రెండ్ తీసుకొని వచ్చిండు, రా ఇక్కడ మా దగ్గర సభలు జరుగుతున్నాయి, రండి మంచిగా హ్యాపీగా ఉంటారని చెప్పి మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి రాత్రిలలా ఈ కర్రె దయ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే నీ మీద అభిషేకం లేదు. అభిషేకం ఉంటే ఈ దయ్యాలు రావు. అభిషేకం ఉంటే అడ్డమైనవి మనం చెయ్యము. 1 కొరింథీ మనం చదువుకున్నాం కదా, ఆ డెమాన్స్ట్రేషనే మనల్ని సపరేట్ చేస్తుందండి. అంత్యదినములలో వాక్యముతో పాటు ఏముండాలండి? అభిషేకం. ఎప్పుడైతే నీకు అభిషేకం ఉండదో నీ వాక్యము పనిచేయదండి. చాలామంది 1 జనవరికి నాది ఇది 213వ సర్టిఫికేటు బైబిల్ చదివిన, కానీ డెమాన్స్ట్రేషన్ లేదు. అక్కడ దేవుని కార్యము, దాన్ని మనం అభిషేకం ద్వారా చేయడము, కార్యాలు కనిపిస్తలేవు. నీ జీవితంలో ఈ కార్యాలు ఉన్నాయి, ఈ యొక్క పరిస్థితులు ఉన్నవి అని అంటే నీ జీవితంలో అభిషేకం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ శరీర కార్యాలు, ఆ దుష్టుని 3 స్వభావాలు, స్టీల్, కిల్, డిస్ట్రాయ్ నీ జీవితంలో కనిపిస్తుంది అని అంటే అది నువ్వే పెట్టుకుంటున్నావు. దాన్ని తీయాలి అని అంటే కాడి మాత్రమే. మనం చదువుకున్న ప్రకారం కాడిని విరగ్గొట్టాలి అని అంటే అభిషేకం మాత్రమే కాడిని విరగ్గొడుతుందండి. ఈ యొక్క వచనం చదివి ముగిస్తాను. యెషయా 61. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. మొట్టమొదటిగా ఇక్కడ వచ్చిన వారండి యేసు ప్రభుని తెలియని వారు. యేసు ప్రభు నేను తెలుసుకున్నాను. మీ జీవితాలు మారాలా? మీ జీవితంలో చాతబడులు, మంత్ర తంత్ర శుద్ర శక్తుల ప్రభావాలు కనిపిస్తున్నాయి అంటే, ఈ శరీర కార్యాలు నేను చెప్పినవి కనిపిస్తున్నాయి అంటే, అది పోవాలి అని అంటే ఒకటే మార్గం అనండి. ఆ మార్గము యేసు ప్రభు యొక్క అభిషేకం. ఆ అభిషేకం లేకుండా నువ్వు ఏమీ చేయలేవండి. ఆ అభిషేకం కావాలి అని అంటే నీ జీవితంలో మొట్టమొదటిగా యేసు ప్రభు జన్మించాలా. నీ జీవితంలో యేసు ప్రభును నువ్వు నమ్ముకోవాలా. ఇది సాధ్యమండి. యేసు ప్రభు ఏముందంటే, సర్వజనుల మీద, సర్వ శరీరముల మీద, అందరూ మీరు ఇక్కడ కూర్చున్నోళ్ళు ప్రతి ఒక్కరి యొక్క శరీరం మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడండి. టీవీలలో, యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ దేవుడు అంటా ఉన్నాడు, నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రపంచం మారే శక్తి నీలో నేను పెడతాను. ఆ అభిషేకం కాడిని విరగొట్టి ఈ శరీర కార్యాలను తీసేసినప్పుడు నువ్వు ఒక డెమాన్స్ట్రేటర్గా అయిపోతావు. చదవండి 61 ఐజయా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. ఆ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏమైతుంది తెలుసా? దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా, ఈ సువార్త నేను ప్రకటిస్తున్నా. యెహోవా నన్ను అభిషేకించెను. నన్ను అభిషేకించిండు. ఈ సువార్త మీకు చెప్పాలని అభిషేకించిండు. నలిగిన హృదయము గల వారిని ఈ రోజు నువ్వు నలిగిపోయి వచ్చినవా? ఇక్కడ నీ ఏ ప్రపంచంలో ఏ సమస్యలు ఉన్నాయి? నలిగిపోయినావా? వచ్చినవా? నువ్వు చెరలోనున్న వారికి విడుదలను, నీ జీవితము చెరలో ఉంది, బంధింపబడిన వారికి ఆ జీవితాన్ని విడుదల చేయడానికి కొరకు దేవుడు నీ హృదయమును, నీ మనస్సును తట్టి చెరలో నుండి నిన్ను తీసేయాలి అని ఆ యేసయ్య కోరిక. విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. సాతాను గాడు మిమ్మల్ని బంధించేసిండు. సాతాను గాడు మిమ్మల్ని ఎంత గట్టిగా బంధించేసిండు అని అంటే నీకు విడుదల లేకుండా అయిపోయింది నీ జీవితము. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఎంతమంది దుఃఖంగా ఏడుస్తున్నారండి మీ జీవితంలో? దుఃఖముగా ఉన్న వారిని అందరినీ ఓదార్చుటకును. యేసయ్య మాత్రమే మిమ్మల్ని ఓదార్స్తాడండి. యేసయ్య మాత్రమే మీకు ఆ జాయ్, ఆ ప్రేమ, ఆ యొక్క ఆనందము, నీ దుఃఖాన్ని తీసి ఆనందము నింపే శక్తి యేసయ్యకు మాత్రమే ఉందండి.
చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను. నా జీవితం మొత్తం బూడిదైపోయిందండి, నా జీవితం దేనికి పనికి రాని జీవితం అయిపోయిందండి అని నువ్వు అనుకుంటా ఉన్నావు. దేవుడు అంటున్నాడు, బూడిదైపోయిందా? ఆ బూడిదిని పూదండగా నీ జీవితాన్ని సువాసనగా చేసే శక్తి నా యేసయ్య మాత్రమే ఉందండి. ఆమేన్. ఈరోజు నేను ఇక్కడ ఉండొద్దు, అసలు ఈరోజు నేను భూమి మీద ఉండొద్దండి. నేను పెద్ద జీరోని నేను. ప్రభువా యేసయ్యా నువ్వు కావాలయ్యా అన్న తర్వాత నన్ను మార్చిండండి. నా జీవితంలో, మా కుటుంబంలో, మా వంశంలో అందరూ విచ్చలవిడిగా బతికే వాళ్ళు ఉండే ఒకప్పుడు. నన్ను దేవుడు మార్చి 0 నుండి 100 మంది, నా కుటుంబము, నా తరతరాలు, మా చుట్టాలు, మా ఫ్రెండ్స్ ఎంతమంది మారిపోయినరండి. ఆ చుట్టాలే కాకుండా 30 సంవత్సరాల నుండి లక్షల మంది వరల్డ్ వైడ్ అండి. దేవుడు నన్ను 0 నుంచి ఎత్తిపట్టి బూడిది నుంచి పూదండగా. అగో నా పిల్లలు చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారండి? దేవుడు నన్ను ఒక పువ్వు సువాసనగా పెట్టిండు కాబట్టి ఆ బిడ్డలు నన్ను చూస్తూ ఉన్నారు, లైవ్లో చూస్తూ ఉన్నారు. 11 గంటల రాత్రి 11:30 అవుతుంది, చూస్తూ ఉన్నారు. ఎందుకు? ఎప్పుడైతే నీ జీవితంలో యేసు ప్రభు వస్తాడో నీ జీవితము సాతాను శక్తుల నుండి, ఆ చెరలో నుండి, ఆ దరిద్రము నుండి, ఈ శరీర కార్యాల నుండి కంప్లీట్గా మార్చేసి నీ జీవితం ఒక సువాసన గలమైన జీవితాన్ని చేస్తాడండి. మత్తయి సువార్త 10:8. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఫర్ ఆల్ ద యంగ్ పీపుల్ బిలో 30. ఇది తీసుకోండి మీకు. అభిషేకం, రోగులను స్వస్థపరచుడి. దానికి ఒక్క 10 ఫస్ట్ వర్స్ చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఆయన ఈ 30 సంవత్సరాల కిందున్న ఇక్కడ వృద్ధులున్న ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో వారిని అందరిని పిలిచి ఈరోజు వాగ్దానం ఇస్తున్నాండి. ప్రతి ఒక్కరికి ఏ వాగ్దానం కావాలని, ఒక వరం అన్నాను కదా, భీమవరం, దేవుడు ఆ వరం మీకు ఇస్తా ఉన్నాడండి. ప్రతి ఒక్కరిని పిలిచి యేసు ప్రభు అపవిత్రాత్మలను వెలగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆ అధికారము నీకు ఇచ్చిండంట. ఎవరికి ఇచ్చిండండి? నీకు ఇచ్చిండు అధికారం. దాని తర్వాత ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను. ఒక్క నిమిషం 2 అయిపోయింది కదా. 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించున్న గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి. ఏం చేయాలండి ఇక్కడ? నేను నీతో ఉంటా అంటున్నాడా? నీతో ఉంటా అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఎవరు స్వస్థపరచాలా రోగులను? మళ్ళీ చదవండి. ఏమంటున్నాడు యేసు ప్రభు? రోగులను స్వస్థపరచుడి. రండి, వెళ్ళి రోగులను స్వస్థపరచండి అంటున్నాడు మిమ్మల్ని. యేసయ్య ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడు. మిమ్మల్ని లేసి మీరెళ్ళి రోగులను స్వస్థపరచడి, చనిపోయిన వారిని లేపుడి, చచ్చిపోయిన వారిని లేపాలంట. మొన్న హైదరాబాద్లో ఒక నెల కింద ఒక వ్యక్తి, నా శిష్యుడు ఉన్నాడు, ఆయన వాళ్ళ ఇంట్లో పనిచేస్తా, వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తే ఆయన సడన్గా ఫోన్ చేసి గట్టిగా అరిసి, ఫోన్ రాలే సౌండ్, ఏంటి ఇట్లా అరిచిందని చెప్పి వాళ్ళు హుటాహుటిన వెళ్ళిరండి. ఎలాగానే ఆయన కింద పడిపోయి ఉన్నాడు. ఆయన తీసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి, నియరెస్ట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. పోతా ఉంటే హాస్పిటల్ లోపల పోకముందే చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చిండ్రు, చూసిండ్రు, అంత పల్స్ చూసిండ్రు, అన్నీ చూసిండ్రు, చచ్చిపోయిండు. ఇది నిజమైన స్టోరీ అండి, జరిగిన స్టోరీ, సాక్ష్యం.
డాక్టర్స్ అన్నారు అయిపోయిందండి, బ్రాడ్ డెడ్, ఏం చేయలేమన్నారు. లేదు లేదు డాక్టర్ గారు, మేము ఇప్పటివరకు మంచిగా ఉన్నాడు, మనిషి ఊగుతూ ఉన్నాడు, ఇక్కడ రాగానే ఇట్లా అయింది అనగానే ఒక్కసారి ట్రై చేయండి అని అంటే వాళ్ళు పెట్టి షాక్ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ 15 నిమిషాలండి ప్రయత్నం చేసి 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 లేవలే మనిషి. సింపుల్గా ఒక్క ప్రార్థన అయిపోయింది, చచ్చిపోయిండు, వెళ్ళిపోండి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేయండి అని అన్నారు. కాల్ వచ్చింది నాకు. వాళ్ళక్కడ నిలబడి కాళ్ళకు ముట్టి, ప్రభువా తండ్రి నీ హస్తముకు ఈ యొక్క వెంకటేష్ ఆయన పేరు, వెంకటేష్ని అప్పచెప్తున్నాం ప్రభువా అని. హైదరాబాద్లో నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, రావాలి, మీరు కావాలి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి, లైవ్లో ఉన్నది చెప్తలేను. ఫోన్లో ప్రార్థన చేసినామండి. చేయగానే ఆ ప్రార్థన ఇట్లా జరగగానే అని లేచినండి 15 నిమిషాల తర్వాత. డాక్టర్స్ రిపోర్ట్ బ్రాడ్ డెడ్ అని రాసిండ్రండి. మొన్నటి కాలంలో ఒక నెల కిందట లంగర్ హౌస్ కాడ హాస్పిటల్, ఓల్డ్ సిటీ. దేవుడు ఏమంటున్నాడంటే చనిపోయిన వారిని నువ్వు అండి అమ్మ, మీరు అక్కడ వెనకాల కూర్చున్న వారు, ఆ కాడి, నీలో ఉన్న కాడి చనిపోయిన వారిని లేపండి అంటున్నాడు. కాలిఫోర్నియా ఎక్కడ, ఇండియా ఎక్కడ అండి? యూట్యూబ్లో ఉంది. ఒక దుండగుడు వచ్చి డబ్బుల కోసము మా స్నేహితుడు కాల్ చేసిండు, బుల్లెట్, 6 బుల్లెట్లు ఇక్కడ నుండి ఫినిష్, కోమా. 1 గంట రాత్రికి కాల్ వచ్చింది నాకు, అక్కడ డే టైం కాబట్టి. వాళ్ళ అమ్మ కాల్ చేసింది, డాక్టర్స్ కోమాలో ఉన్నాడు, చనిపోతారు అంటున్నారు, ప్రేయర్ చేయండి అని అన్నాడు. ఎంబడే నాకు దేవుడు అన్నాడు, డాక్టర్ చెప్పింది ఫైనల్ కాదు, దేవుడు చెప్పింది ఫైనల్. దేవుడు ఏమంటున్నాడు, నీ కొడుకు బతుకుతాడు, కోమా కాదు, నీ కొడుకు లేచి గంతులెత్తుతాడు, పరిగెత్తుతాడు అని అన్నాను. విదిన్ 1 వీక్ అండి, డాక్టర్స్ షాక్. లేచి ఆయన టీ తాగుతూ గంతులు మెల్లమెల్లగా నడుస్తూ, 1 సంవత్సరం తర్వాత నేను కలిసిన, చేయి పడిపోయింది, కాలు ఇలా నడుస్తున్నాడు. సంవత్సరం తర్వాత నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని బాధపడతా ఉన్నాడు. పర్సనల్గా వెళ్ళి నేను అన్న, దేవుడు నీ కథ మార్చబోతున్నాడు అని చెప్తే, ఈరోజు నాకు ఒక ఫోటోలు వచ్చినాయి. 100 కేజీల పెద్ద వెయిట్స్ జిమ్లో లేపుతున్నాడు అండి ఆయన. ఈరోజు ఆయన దేవుని సమర్పించి ఒక పాస్టర్గా అయిపోయిందండి. చచ్చిపోయే ఆయన లేచిండు, ఫోన్లో ప్రార్థన చేస్తే. చూస్తున్నారా అండి? దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, ఆ రోగానికి ఆన్సర్ నీ దగ్గర ఉంది. ఆ చనిపోయిన వారి ఆన్సరు నువ్వు లేపాలా. చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి. నేను చేస్తా అంటలేడు అక్కడ దేవుడు, నేను చేస్తాను సుస్థులు అంటలేడు. నీలో ఉన్నాడు, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టకండి. పట్టుకొని ఫస్ట్ వాడిని చితగొట్టి కారం పెట్టి తన్నండి. నువ్వే చేయాలి, అది నువ్వు చేయాలండి. బిషప్ గారు దయ్యాలు వచ్చినాయి, బిషప్ గారు మీరు రావాలా, బిషప్ గారు మీరు రావాలా, పాస్టర్ గారు. అరే నువ్వు చేయాలా, అభిషేకం నీ మీద ఉంది, నువ్వు చేయాలా. పాస్టర్ గారు ఓకే ఉన్నప్పుడు చేస్తారు, పాస్టర్ గారు లేరు, 2 గంటల రాత్రికి నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నా బిడ్డలు చూస్తూ ఉన్నారు, యూట్యూబ్లో ఉంది లింకు. ఒక పాప, ముగ్గురు బిడ్డలు. ఆ 3 బిడ్డలలో ఒక బిడ్డకు జ్వరం వస్తే ఇంటికి తీసుకుపోయారు. ఆయన మున్సిపాలిటీలో పనిచేస్తాడు, చెత్త ఉంటాయి కదా దాంట్లో పనిచేస్తాడు. పాపం పరిస్థితి బాగాలేని పరిస్థితి, మన దగ్గరకు వచ్చిండ్రు. 3 బిడ్డలు, ఒక కొడుకు. ఓ పాపకు జ్వరం వచ్చిందని చెప్పేసి ఇంటికి వెళ్తే, ఆ పాప 7th క్లాసు, 2 పిల్లలు 4th క్లాసు, ఒక బాబు 3rd క్లాస్.
వాళ్ళ ఇంటికి వెళ్ళి డాడీ ప్రేయర్ చేసుకుందాం మమ్మీ అని అన్నారు. యూట్యూబ్లో ఉందండి, గ్రేస్ టీవీ ఇండియా అని కొడితే వస్తుంది ఈ సాక్ష్యం. సొంత నాన్న అమ్మ సాక్ష్యాలు పిల్లలతో చెప్పిర్రు. అది గ్రేస్ టీవీ ఇండియా. ఆ పిల్లలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి బైబిల్ తెలియదు, వాక్యాలు తెలియదు, మెమరీ వర్సులు కొంచెం కొంచెం తెలుసు. వచ్చి నా దగ్గరికి వచ్చి 4 నెలలైంది వాళ్ళు పిల్లలు. అక్కడ కూర్చొని వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. ఎలా ప్రేయర్ చేయాలనో కూడా తెలియదు. నా బిడ్డ ప్రతిమ ఉంది, లైవ్లో ఉంది, ఆత్మీయ బిడ్డ. చాలామంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. నాకు ఏడుస్తూ ఉంటారు కూర్చొని, నా కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు, మీకోసం ఏడ్చి ప్రేయర్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరో తెలియదు. ఏడ్చి ప్రభా వాళ్ళకి అందరికి అభిషేకం ఇవ్వండి ప్రభా, దయ్యాలు ఎలగొట్టండి ప్రభా అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేస్తాను మీకోసం. ఆ బిడ్డలు, ఆ పాప కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎట్లా చేయాలో తెలియదు. రే బాగా జే బ్రే ధారరా మహాజగోదో రే బ్రే రే అంటే అమ్మా అమ్మ ఆపండి అంటున్నాడు వాళ్ళ డాడీ. ఎవరు? వాళ్ళ డాడీ. ఆపు బిడ్డ, ఆపు ఆపు అంటున్నాడు. ఇదేంట్రా ఆపు అంటున్నాడు. నువ్వు ఈ బిడ్డ టక్కుమని కళ్ళు తెరిచి ఏంది అనగానే, బిషప్ గారు అక్కడ మన దగ్గర కూడా అలాగే చేసిన ఈ దయ్యాలు గట్కేసరిలో ఇదేమో అవుతుంది అని చెప్పేసి ఆ జ్వరమున్న బిడ్డ కూడా ఈ శబ్దము విని లేచొచ్చి ముగ్గురు రే బ్రా గజ రే బా రా దా రా రా అంటూ అంటే ధనామని కింద పడి నాగిన్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఏం డ్యాన్సు? పాము లెక్క. డాడీ, ఏం డాడీ పాము లెక్క తిరుగుతున్నావు? ఎప్పుడు తిరగాలి? అక్కడ మమ్మీ ఉన్నది. మమ్మీ ఏం చేస్తుంది? అమ్మ బాబాయ్ అని మమ్మీ బాత్రూంలో ఉరికిపోయింది. అరే చిన్న బిడ్డలు, నాన్న భర్త పడి అని అంటున్నాడు పాములాగా. అమ్మ ఏం చేయాలా? నా భర్త కింద పడిపోయాడు పాపం, నా ప్రేమికుడు, అయ్యో అండి అని రావాలన్నా, నువ్వు బాత్రూంలో ఉరికి దాసుకుందంట. సాక్ష్యం ఉంది, ఆమె చెప్పిందే. బాత్రూంలో దాసుకుందంట, చూస్తుందంట. మావాడు పాము నన్ను కాటేస్తాడా ఎవరిని కాటేస్తాడా అని. 40 నిమిషాలండి ఈ చిన్ని బిడ్డలు, చిన్న పిల్లలు 40 నిమిషాలు 7 దయ్యాలు. సొంత నాన్న సాక్ష్యం ఇచ్చి గ్రేస్ టీవీ ఇండియాలో ఉంది, అది చెప్పి 7 దయ్యాలు పోయినాయని వాళ్ళ అమ్మ 2-3 సార్లు బాత్రూంలో భయానికి వెళ్ళి అంతా అయిపోయినాక అమ్మ బాబోయ్ అని చెప్పి ఆయన వచ్చి సాక్ష్యం 100 మంది ముందు సాక్ష్యం చెప్పిండు. ఎవరండి? నన్ను పిలిచిర్రా వాళ్ళు? బిషప్ గారు డాడీకి డుయ్యా అంటున్నాడు, పాములాగా పోతున్నాడు అని అన్నారు వాళ్ళు. జ్వరం వచ్చింది పాపం బిడ్డకు, జ్వరం వచ్చి కూడా దయ్యాలు చూస్తున్నారు. ఎంత అభిషేకం ఉంది! జ్వరం వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఎంత అభిషేకం ఉంటుందండి. అభిషేకము కాడిని విరగ్గొడుతుంది, నీ బరువును తీసేస్తుంది. నువ్వు రోగులను, ఎవరు చెప్పండి? నేను రోగులను స్వస్థపరచాలా, నేను కుష్ఠరోగులను శుద్ధి చేయాలా, నేను చనిపోయిన వారిని లేపాలా, దయ్యాలను వెళ్ళగొట్టదు. ఫస్ట్ మసాలా వేయాల, కారం, గుంటూరు మిరపకాయలు కారం పెట్టి ఏమన్నాడు యేసుప్రభు దేవుడు ఏమన్నాడు? తేలులను పాములను తొక్కి ఏం చేయాలా? తన్నాల. ఆ శక్తినిచ్చిండండి, ఆ శక్తినిచ్చిండు మీకు. మీరేం చేస్తున్నారు? శక్తి వద్దు నాకు యూట్యూబ్ కావాలా, ఇన్స్టా కావాలా. ఇవాళ రేపు దయ్యాలు ఒక వింతగా బయటకు వస్తున్నాయి. ఇల్లు అంటున్నాయి దయ్యాలు. ఏంటి ఇట్లా అంటున్నది అంటే, ఏంది ఇట్లా అంటే, నా ఫోన్ ఇయ్యే అంటది. అది
ఇట్లా 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 అంటే ఇట్లా ఇది అనమాట. ఇట్లా చేస్తున్నావు కదా, ఇట్లా 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 ఇట్లా. అదేంట్రా కొత్త దయాలు వచ్చినాయి అనుకున్నా. కోవిడ్ నుంచి మారిపోయిందా కదా. ఈ ఈ ఈ చేతులు తీసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోలేదు అనుకోర్రి, ఇట్లా పెడితే ఇక మీరు కూడా ఇల్లు అవుతుంటారు. అట్లా అట్లా అవుతుంది అనుకోండి. ఇక అనుకోండి మీకు డ్యూటీ పడ్డది దయ్యాలను నిలగొట్టాలని. హల్లెలూయా. ఎవరెవరికి ఈరోజు ఈ శక్తి కావాలా, ఈ యొక్క అభిషేకం కావాలా? ఈ అభిషేకం లేకపోతే నిన్ను వాడు ఫుట్బాల్ ఆడుకుంటాడు, సాధారణగాడు ఫుట్బాల్ ఆడుకుంటాడు నిన్ను. అభిషేకం చాలా ఈజీ అండి. అభిషేకం చిన్న బిడ్డలు చూస్తున్నారు కదా. అంటే నేను ఒక్కటే స్టోరీ చెప్పిన, ఇన్ని సంవత్సరాల నుంచి మస్తు స్టోరీలు ఉన్నాయి. నా పిల్లలు నిలబడి గిటార్ పాట వాడితే అట్లా పడిపోతూ ఉంటారు. పెద్ద పెద్దలు తణుకుకి ఎంతమంది వచ్చిండ్రు? 15th డిసెంబర్ కదా, తణుకుకు క్రిస్మస్ ప్రోగ్రామ్కి స్టీవెన్ పాల్ గారు వచ్చిర్రు. మీరు ఆ బిడ్డలే 12:30 వరకు కూర్చొని ప్రార్థన చేసి ప్రతి ఒక్కళ్ళను పరిశుద్ధాత్మతో నింపి ఈ బిడ్డలే. నమ్మిన వాడికి సమస్తము మనం నమ్ముతలేం, యేసయ్యని నమ్ముతలేం కానీ యూట్యూబ్ని నమ్ముతున్నాం, అన్నిటినీ నమ్ముతా ఉన్నాం. ఈరోజు దేవుడు ప్రశ్న ఇస్తున్నాడు నీకు, ఎంతమందికి ఆ అభిషేకం కావాలి, ఆ కాడి విరగాలో లేచి నిలబడండి. ఎవరికైతే యేసు ప్రభు తెలియదో ఈరోజు యేసయ్యా నువ్వు నాకు కావాలి, నువ్వు లేక నా జీవితము నాశనం అయిపోతుంది ప్రభువా, నువ్వు లేక నా జీవితము నలిగిపోతుంది, చెరలో వెళ్ళిపోయింది ప్రభువా, భారభరితమైన జీవితం అయిపోయింది ప్రభువా, సాతానుగాడు నన్ను కంప్లీట్గా మోసం చేసి నన్ను నాశనం చేసి హత్య చేసి దొంగతనం చేసేస్తా ఉన్నాడు ప్రభువా. ఎవరెవరికైతే ఈ అభిషేకం కావాలో లేచి నిలబడండి. ఎవరెవరికైతే యేసయ్య కావాలనో, ఫస్ట్ ఈ అభిషేకము లేదు అని అంటే మొట్టమొదటిగా యేసయ్య రావాల మీ జీవితంలో. యేసయ్య లేడు అని అంటే ఈరోజు మీరు యేసయ్య నా జీవితంలో రా యేసయ్య అని అడగండి. యేసయ్య నీ జీవితంలో వస్తే అభిషేకము సోజో చెప్పిన కదా, రక్షణ, స్వస్థత, నీ శాంతి, నీ ఆనందము, నీ ఆర్థిక పరిస్థితులు, స్వస్థత అన్నీ అండి ఆ పదంలో, ఆ రక్షణలో అన్నీ కూడా రావడం జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఎవరెవరైతే యేసు ప్రభు నా సొంత రక్షకునిగా తెలియదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నవాళ్ళు మీ యొక్క రైట్ హ్యాండ్ చెయ్యి ఎత్తి, యేసయ్యా ఇగో నా చెయ్యి నీకు చూపిస్తున్న, నాకు కాదండి నీకు చూపిస్తున్న ప్రభు, నా చెయ్యిని ముట్టి నాలో రా ప్రభువా నువ్వు కావాలి అని ఒక్క ప్రార్థన ఎవరైతే యేసు ప్రభు తెలియదో వారందరూ, ఎస్ థ్యాంక్ యూ సిస్టర్, చేతులు చూపించే వాళ్ళందరూ చేతులు చూపించే వాళ్ళు దేవుడు అడుగుతూ ఉన్నాడు, నాలో దేవుడు నీ కొరకు శిలువ మీద రక్తం కార్చి నీ కొరకు ఆయన కొరడాలతో కొట్టబడి, మేకులతో కొట్టబడి, వీపును దున్ని, శరీరములో రక్తము నీళ్లు ఏది లేకుండా నీ కొరకు ఆయన చనిపోయి నువ్వు ఆయన బిడ్డగా కుమారుడుగా కావాలి అని శిలువ మీద త్యాగం చేసిన దేవుడు, ఆయన నీ గుండెలో, నీ హృదయంలో, నీ ఆత్మలో రావాలి అని దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తా ఉన్నాడు. కుమారుడా, బిడ్డ నువ్వు వస్తావా అని అడుగుతున్నాడు. చేతులెత్తిన వారందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ఇంకెవరన్నా ఉంటే దేవుడు మీకు ఇదే రక్షణ దినం అంటున్నాడు, ఇదే రక్షణ దినం. ఇంకెవరన్నా ఉంటే దేవుడు పిలుస్తా ఉన్నాడు, కుమారుడా నేనే నీ సొల్యూషన్, నేనే నీ లాస్ట్ ఛాన్స్. సాతానుగాడు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడు, హత్య చేయాలనుకుంటున్నాడు, కంప్లీట్గా డిస్ట్రాయ్, తరతరాలు
చెప్పండి, యేసయ్యా. చేతులెత్తిన వారందరూ, యేసయ్యా నా హృదయంలో రా ప్రభువా, నువ్వు నా దేవుడిగా అంగీకరిస్తున్నాను ప్రభువా, నా పాపాలు నా శాపాలు క్షమించండి ప్రభువా, నన్ను నీ కుమారుడుగా నీ కుమార్తెగా నన్ను స్వీకరించు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. యేసయ్యా వందనాలు ప్రభువా, నన్ను నీ రక్తంతో కడిగినందుకు, నన్ను నువ్వు కుమారుడిగా నా బిడ్డగా నీ బిడ్డగా స్వీకరించినందుకు వందనాలు ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నింపినందుకు వందనాలు ప్రభువా, నా పాపాలు శాపాలు తీసేసినందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. దేవుడు ఆయన అభిషేకాన్ని మీ మీద కుమ్మరించాలని ఆయన ప్రణాళిక నీ మీద. ఎవరెవరికైతే అభిషేకం కావాలో కళ్ళు మూసుకొని మన పాట పాడదాం. విశ్వాసులు ప్రార్థన చేయాలండి, విశ్వాసులు ప్రార్థన చేయాలి, విశ్వాసులు ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రభా తండ్రి, మా మధ్యలో ఉన్నావు ప్రభా, మాలో ఉన్నావు ప్రభా, మాలో అభిషేకం ఉందని మాకు ఈ రోజు వరకు తెలియదు ప్రభా. ఆ అభిషేకాన్ని ప్రభా మేము అనుభవించేలాగన ఈరోజు మాకు ఆ శక్తినివ్వండి ప్రభా. ఆ శక్తి లేకుండా ప్రభా మేము నాశనం అయిపోతున్నాం ప్రభా, మాకు సహాయం చేయండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, నీకే ఆరాధన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలోన. అభిషేకం నా తలపైన, యేసునాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, 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 నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలోన. 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 ఆరాధన నీకే నా యేసు రాజా, 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 ఆరాధన నీకే నా యేసు రాజా,